హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా నమస్తే. ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ యూట్యూబ్ ఛానల్‌కి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం అండి. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ ఈ చక్కటి ప్లాట్‌ఫామ్‌కి నాకు ఎవరైతే సహాయ సహకారాలు అందించారో, సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ఇక్కడున్న మాస్టర్స్‌కి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రేక్షకులకు కూడా త్రిశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎవరైతే వీక్షిస్తున్నారో, వారి సపోర్ట్‌ని అందిస్తున్నారో అలా కూడా సో, వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనకు జ్ఞానాన్ని అందివ్వడానికి పుత్తూరు నుండి రవిరాజు గారు సిద్ధంగా ఉన్నారు. సో, మనకి లాస్ట్ టైమ్ సారు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అంటూ చెప్తూ వచ్చారు, వివరించారు చాలా చక్కగా. అలాగే ఈరోజు మన బాధలే లేకుంటే భవిష్యత్తే లేదు అని అంటున్నారు. మరి ఆ విషయ జ్ఞానాన్ని కూడా మనం అందుకుందాం సార్ ద్వారా. సో, ఓవర్ టు యూ సార్. వెల్కమ్ సార్ మీకు ఈ సెషన్‌కి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సో అందరికీ మరోసారి నమస్కారం. ఈరోజు మనము రెండవ సెక్షన్. సో మేడంకి ఎన్నో సెక్షన్ మరి నాకు తెలీదు. సో ఇది మనకి రెండో సెక్షన్, డిజిటల్ ధ్యాన యజ్ఞము. సో ఈ యజ్ఞంలో పాల్గొంటున్న అందరికీ తప్పకుండా బాధల గురించి తెలుసుకుంటే భవిష్యత్తు అనేది ఎంత హాయిగా ఉంటుందో అనే విషయం గురించి మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. సో సాధన, శోధన, పరిశోధన. ఎప్పుడైతే సాధన చేస్తామో, శోధిస్తాము, పరిశోధిస్తాము, పరిశీలిస్తాము, వివేకం అనేది మనకి ఆటోమేటిక్ గా వస్తుంది. సో బాధల నుంచి మనం అంటే ఫస్ట్ మనం సాధన చేస్తుంటాం. సాధన చేసినప్పుడు శోధిస్తాం. సో ఏ వైపు వెళ్తే మనము ఎక్కడ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం అంటే బాధ నుంచి, ఆ బాధల నుంచి మనం శోధిస్తాం. సో ఏ వైపు వెళ్తే మనము దాని నుంచి బయట వస్తాం. సో పరిశీలిస్తాం, అది సక్సెస్ అవుతామా లేదా. సో ఫైనల్ గా మన డెసిషన్ ఎలా ఉంటుంది. సో ఇలాగా మనం స్టెప్ బై స్టెప్ ప్రతి సమస్యల నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాం. ఈ బాధలు లేకుండా భవిష్యత్తు లేదనే విషయాన్ని అర్థం చేసుకుంటే, నేను కానీ నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒకానొక సమయంలో ఇంకా జీవితమే వద్దు, ఇంకా ధ్యానమే ముద్దు అనే ఆలోచన కలిగింది. అంటే జీవితం వద్దు అంటే ఇంకా ధ్యానానికి మించినటువంటి జీవితం కానీ, ధ్యానానికి మించినటువంటి హ్యాపీ లైఫ్ కానీ ఇంకొకటి లేదు అనేటువంటి బాధల నుంచే కలిగింది లైఫ్ లో. సార్ మ్యూట్ అయిపోయారు. సార్ మ్యూట్ అయిపోయారు మీరు. సార్ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సార్ సారీ మేడం. ఇట్స్ ఓకే సార్. నో ప్రాబ్లం. అందరూ క్షమించండి, అనుకోకుండా ఒక అర్జెంట్ కాల్ వచ్చింది. సో బ్రదర్ చేశాడు. సో ఓకే, అందరికి మరోసారి నమస్కారం. సో ప్రతి బాధ అనేది మనల్ని భవిష్యత్తులో నిలబెడుతుంది. బాధలు లేకుండా భవిష్యత్తు అనే కాన్సెప్ట్ ఏంటంటే, బాధల్లో మనం భవిష్యత్తుని నిర్మించుకుంటాం. అందుకే సమస్యలు లేకుండా జీవితము ఉందంటే, సమస్య లేదని తెలుసుకునేటువంటి పరిపూర్ణ జ్ఞానం వచ్చేంత వరకు సమస్యలు ఉంటాయి. రెండు లింక్ ప్రాసెస్. బాధలు లేకుండా భవిష్యత్తు లేదు, సమస్య అనేది లేదు అని తెలుసుకునేంత వరకు మనకి సమస్యలు అనేటివి ఎదురీదాల్సి వస్తుంది. ప్రతి సమస్య అంటే ప్రతి దాన్ని మనం సమస్యగా మనం స్వీకరించాల్సి వస్తుంది. సో
ఈ రోజు మై గుడ్ సైన్ ఏంటంటే టుడే నా లైఫ్ లో నేను ఏదైతే థాట్ రిలీజ్ చేశానో, సో ఆ విజన్ ని నేను ఈ రోజు చూస్తున్నాను. ప్రజెంట్ ఇక్కడికి లేట్ గా రావడానికి ఒక 5 నిమిషాలు లేట్ అవ్వడానికి రీజన్ కూడా అదే. ఇప్పుడు ఫోన్ కాల్ కూడా అదే. ఓకే. సో అందుకే ఈ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి మీ లైఫ్ లో ఏదైతే మీరు ఒక గోల్ పెట్టుకో ఉంటారో ఖచ్చితంగా అలాంటి వాళ్ళే దీంట్లో ఉంటారు. అది ఇద్దరా ఒక్కరా ఈ వీడియో వినాలన్నా కూడా వాళ్ళే ఎలిజిబుల్. సూపర్. అదర్వైజ్ కోట్ల మంది ధ్యానం చేసిన, కోట్ల మంది బుద్ధుళ్ళు ఉన్న, ఆ బుద్ధుల్లో కృష్ణుడు ఒకడు ఉంటాడు. సో అలాంటి కృష్ణులందరికీ ఈ క్లాస్ అవసరం అనిపిస్తుంది. సో కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ బాధలు అంటే ఏదో బాధల గురించి చెప్తారు, మనల్ని ఏడిపిస్తారని ఫీల్ అవ్వకండి. ఆ, సాధారణంగా ఏంటి బాధలు, ఏదో హ్యాపీగా ఉందాం ధ్యానంలోకి వస్తే బాధలు లేకుండా భవిష్యత్తు లేదని ఒక టైటిల్ పెట్టారు అని ఆలోచనకి వెళ్ళకండి. సో ఎందుకంటే నాకు కొటేషన్ చూడగానే చాలా అందరి యొక్క ఆలోచనలు పసిగట్టలు అంటే తెలుస్తూ ఉన్నాయి కాబట్టి, సో బీ క్లారిటీ అంటే ఈ వీడియో ఆన్ చేయంగానే ఒక హ్యాపీ మూడ్ లోకి వెళ్ళాలి ఫస్ట్. కాబట్టి మన లైఫ్ లో ప్రతి స్ట్రగుల్స్ నుంచి అంటే ప్రతి సమస్యల నుంచి సమస్య లేదు అనే స్థాయికి వరకు మనం ఎదిగేంత వరకు సమస్య అనేది చెదిరిపోదు. సమస్య లేదు అన్న స్థాయికి మనం ఎప్పుడు ఎదుగుతాము అంటే అందులో మనం పరిపూర్ణత సాధించినప్పుడు. అందులో కృష్ణుడిని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. యుద్ధం వచ్చిందా ఓకే, కష్టం వచ్చిందా ఓకే, ఏం వచ్చినా ఓకే, కానీ ఆయనలో ఉన్నటువంటి ప్రేమ మాత్రం పోగొట్టుకోలేకపోయా అంటే పోలేదు. ప్రేమ అనేది పర్మనెంట్. అది మనము బ్రహ్మానందము పరమానందం అనే పదాల్లో చెప్పుకుందాం. ధ్యానంలో మనకేం వచ్చిందంటే బ్రహ్మానందం వచ్చింది, హ్యాపీగా ఉన్నాము, అసలు వర్ణించలేము, దీన్ని ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేము అనేసి మనం అనుకుంటూ ఉంటాం. సో అలాంటి హ్యాపీ మూడ్ అంటే ఆ నాలెడ్జ్ ఎలా వస్తుందంటే మనలో పరిపూర్ణత ప్రేమతత్వము కలిగినప్పుడు మాత్రమే, హార్ట్ చక్ర పరిపూర్ణంగా యాక్టివేట్ అయినప్పుడు వస్తుంది. మనము హార్ట్ చక్ర, సో నేను 2017లో మౌనము ధ్యానము చేసినప్పుడు నా హార్ట్ చక్రాన్ని నేను చూడడం జరిగింది. సో ఇక్కడ మన ఈ హనుమంతుడు ఎలా చీల్చి తన లోపల రాముడు సీతని ఎలా చూపిస్తారంటే, సో మనకి నిజం యాక్చువల్ గా అది టీవీలలో చూపిస్తుంటారు. అది నిజమే, మన హృదయంలో ఉన్నటువంటి హృదయ చక్రాన్ని మనం దర్శించినప్పుడు సో మనకి అసలు తెలియనటువంటి ఒక హ్యాపీ అనుభవం, ఆనందం, ప్రేమ. ఎవరిని చూసినా అసలు ద్వేషం అనేది ఘోరంతగానే ఉండదు. ఆ సిచ్యువేషన్ లో ఏ సమస్య అయినా సమస్య లేదు అనే జ్ఞానం కలుగుతుంది. సమస్య అంతవరకు మన లైఫ్ లో ఇంకా లైఫే వద్దనుకున్న వాళ్ళు కూడా యూటర్న్ తీసుకుంటాం. అసలు సమస్య అనేది లేదు అనే స్థాయికి ఎదుగుతాం. సో అలాంటి స్థాయికి ఎదగాలనుకున్న వాళ్ళకి బేసికల్ గా ధ్యానమే ప్రధానము, ధ్యానమే మన ఆయుధము, మౌనమే శరణ్యం. మనం అనుకుంటాము అన్ని క్లాసులు వింటున్నాము, మనం కూడా అందరికి చెప్పడం వల్ల మనం ఎదుగుతామేమో అని. 100% ఎదుగుతాము. బట్ మనం చాలా విషయాలు మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఒకసారి గమనిస్తే మనలో ఎన్నో బ్లాక్స్ ఉంటాయి. చెప్పాలనుకుంటాం కానీ చెప్పకుండా ఆపేస్తాం, అదొక బ్లాక్. మనం చేయాలనుకుంటాం కానీ చేయకుండా ఆగిపోతూ ఉంటాం. బద్ధకం వేస్తుంది, భయం కలుగుతూ ఉంటుంది, నిరుత్సాహం వస్తుంది. ఇవన్నీ ఏంటంటే బాధల్ని సృష్టించినవి. అంటే వీటినన్నిటిని ఛేదించాలంటే సాధన ప్రధానం. నీకు నిరుత్సాహం పోవాలా, సాధన చెయ్యి. నీకు భయం వేస్తుందా, సాధన చెయ్యి. నీకు సరైనటువంటి సామర్థ్యాన్ని నీలో అంటే ఇంటెన్షన్ ని, నీ యొక్క భావనా శక్తిని నువ్వు చవి చూడాలన్నా ధ్యానం చేయాలి. మరి ఇవన్నీ కలగాలంటే మనకు ఏదో ఒక బాధ అనేది కలగాలి. నువ్వు ధ్యానం ఊరికి ఎందుకు చేస్తావు? ఎవరైనా నువ్వు ఎందుకు చేస్తావు ధ్యానం చెప్పండి? నాతో మాట్లాడితే ఇంకా చాలా బాగుంటుంది. అందుకు వీడియోలు ఆన్ చేసుకొని మీరు కూడా నాకు సలహా ఇస్తూ ఒకరి నుంచి ఒకరు అలా తెలుసుకున్న దాన్ని పంచుకోవడం వల్ల ఈ వీడియో ఈ విజన్ ఏంటంటే అందరికి యూజ్ అవుతుంది.
ఎగ్జాక్ట్లీ. సిగ్గు, మొహమాటము, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది. సిగ్గు, మొహమాటము, బిడియము ఇవన్నీ వదిలేయడమే సాంగత్యం. సజ్జ అంటే ఎ సంస్కృతంలో సత్ అంటే సజ్జన సాంగత్యం అంటే మనం ఏదేదో చెప్పుకుంటాం. ఒక భగవద్గీత శ్లోకాన్నో లేకుంటే ఏదో ఒక ఆదిశంకరాచార్యుల్లో తీసుకొచ్చి. వాస్తవానికి ఏంటంటే మనం ఇప్పుడు ఉన్న వాళ్ళు హార్ట్‌ఫుల్‌గా ఓపెన్ అయ్యేసి మనం మాట్లాడే విషయాల్ని మనం హార్ట్‌ఫుల్‌గా వినగలిగి మనకు అనిపించింది అందరికి పంచడం వల్ల సాంగత్యంలో నువ్వు పరిపూర్ణత సాధించినట్టు. అంటే ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. నువ్వు సత్యంగా అనుభవపూర్వకంగా తెలుసుకొని నువ్వు చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లాక్ రిలీజ్ అయిపోతుంది. ఇవన్నీ ఒక 10 డేస్ వర్క్‌షాప్ పెట్టి ఇలా చేయండి, అలా చేయండి అని చేపిస్తారు. మన ఇంట్లోనే మన జూమ్ డిజిటల్‌లోనే మన మాటలతోనే మనం మాట్లాడడం వల్లనే మన హార్ట్ చక్రాన్ని మనలో ఉన్నటువంటి సరికాని వాటిని మనం వదిలించుకోవచ్చు. సో వీటికన్నిటికి ప్రతి ఒక్కరికి సమస్య అనేది ఉంటుంది. సో సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోతున్నాను. ఎవరన్నా మాట్లాడాలి అనుకున్న ఆలోచనలు ఉంటే ఆహ్, మీ ఆల్రెడీ మీకు చాయిస్ ఉంటుంది. అందరిని మీట్‌లో నుంచి తీసేసారనుకుంటాను మేడం. మ్యూట్‌లో పెట్టున్నారా? మరి తెలియట్లేదు. లేదు సార్. వాళ్ళు చాయిస్‌గా కూడా వాళ్ళు తీసుకొని మాట్లాడొచ్చు సార్ ఫ్రీగా. ఓకే. సో కాబట్టి మీకి చాలా గొప్ప అవకాశము. సో ఇక్కడేంటంటే ప్రతిదీ మనం సమస్యగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మనకి దాన్ని ఛేదించేటువంటి జ్ఞానాన్ని మనము అందుకోవడంలో లోపం ఉంటుంది. సార్ ఎక్స్‌క్యూజ్ మీ, సమస్య మీరు మీ ఎక్స్‌పీరియన్స్ చెప్తా అన్నారు ఇందాక. షేర్ చేసుకుంటా అని చెప్పారు ఈ విషయంలో. అది కొంచెం పర్సనల్. లాస్ట్‌లోనో ఓకే. మధ్యలోనో ఓకే. ఎక్కడో లాస్ట్‌లోనో మధ్యలోనో చెప్తాను. పర్సనల్ అంటే పర్సనల్ అది కాదు. అన్ని ఓపెన్ మైండే. ఇది యూట్యూబ్ హ్మ్. ఛానల్ కాబట్టి ఆలోచిస్తున్నాను. సో ఏంటంటే నా ఓకే. ఫ్యామిలీలో అందరూ కొంచెము స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. సో అందరిని ఒక దారిలోకి తీసుకురావాలి అనుకున్నటువంటి థాట్ అది మ్యానుఫ్యాక్చర్ అయింది. అది. మానిఫెస్టేషన్ అయింది. యెస్. ఓకే. సూపర్. అంటే ఒక ఇంట్లో ఒకరు యోగుంటే వాళ్ళ పరిపూర్ణత జ్ఞానం సిద్ధించినప్పుడు అందులో ఉన్నటువంటి అందరూ గూడా అందులోకి బౌల్ అవ్వాల్సిందే. అంటే అందులోకి సరెండర్ అవ్వాల్సిందే. నేచర్‌ని ఎవరు ఎదిరించలేము. నేచర్‌తో మనం ఎప్పుడూ ఎదురీదకూడదు. నేచర్‌ని ఎదిరియడం వల్లే సమస్యలు. అది తెలుసుకుంటే ఈ క్లాస్ అవసరం లేదు. ఓహ్! నేచర్‌ని నేచర్‌ని ఎవరైతే ఎదురివ్వడం వల్లే ఈ సమస్యలు. నేచర్‌ని హ్మ్. నేచర్‌ని ఎవరైతే ఎదిరిస్తుంటారో, నేచర్‌కి వ్యతిరేకంగా ఎవరైతే వెళ్తారో, ఆ అహం భావాలు పెట్టుకొని, నా కులం గొప్పది, నా మతం గొప్పది, నా కుటుంబం గొప్పది, నా వాళ్ళు గొప్పది, నేను గొప్పవాడిని, మేము ఉన్నతంగా ఇవన్నీ సమస్యలు. నేచర్ ఎప్పుడు చెప్పలేదు. నువ్వు గొప్పవాడివి, వాడు తక్కువని. ఇవన్నీ సమస్యలే. నేను డబ్బున్నవాడిని, నాకు హోదా ఉంది, పేరుంది, ప్రతిష్టలున్నాయి. ఇవన్నీ సమస్యలు. ఈ సమస్యల నుంచి నీకు దుఃఖం రైజ్ అవుతుంది. నువ్వు ఎంత ధ్యానం చేసినా ఈ కామన్ సెన్స్ అనేది లేకపోతే ఆ ధ్యానం ధ్యానం కాదు. ఇవన్నీ ఉండొచ్చు. నువ్వు గొప్ప రాజవంశంలో పుట్టుండొచ్చు. నువ్వు గొప్ప జమీందారు వంశంలో పుట్టుండొచ్చు. నువ్వు గొప్ప బ్రాహ్మణుడిగా పుట్టుండొచ్చు. సో పుట్టినప్పుడు అందరూ శూద్రులే. కానీ బ్రహ్మజ్ఞాని మాత్రమే అంటే ధ్యానం అనే అగ్ని చేత తన్ను బ్రహ్మచేత్రంగా మార్చుకున్నప్పుడు బ్రహ్మజ్ఞాని అవుతుంది. అనేటువంటి కామన్ సెన్స్ మెడిటేషన్ వల్ల వస్తుంది. మెడిటేషన్‌లో మనకు ఆ జ్ఞానం వచ్చినప్పుడు మనకి ఘర్షణ లోనవ్వం. ఎదుటివాడు తక్కువ అనే ఫీలింగ్ ఉండదు. మనం ఎక్కువ అనే ఫీలింగ్ ఉండదు. సో ఆడ న్యూట్రల్ అవుతాం. హ్మ్. అప్పుడు సమస్య ఎక్కడుంది? న్యూట్రల్‌లో సమస్య ఎక్కడుంది? నేచర్‌లో సమస్య ఎక్కడుంది? న్యూట్రల్ మీన్స్ నేచర్. నేచర్‌లో సమస్య ఎక్కడుంది? హ్మ్. ఇప్పుడు మనం సహజంగా చూస్తున్నాము. వివాహాలు గాని, కాపోతే మరి ల ఇద్దరు ఇష్టపడిన వ్యక్తుల్ని విడదీయాలని గాని, ఘర్షణ పడడం గాని, గొడవలు జరగడం గాని, ఇవన్నీ సమస్యలు ఎవరు సృష్టించారు? నీ అహంకారం వల్ల చెలరేగుతున్నాయి. ఇద్దరు ఇష్టపడ్డారు. మధ్యలో నువ్వెవరు? నువ్వెవరు? నీకిష్టమైన దాన్ని ఇంకొకరు తీసుకుంటే నీకెంత బాధేస్తుంది? ఒక అవును. రామచిలుక ఉంది. అది స్వేచ్ఛగా విహరించాలి.
ఆ రామచిలకను తీసుకెళ్లి బంధిస్తే ఆ ఆ దాన్ని కర్మ అంటారా, నిష్కర్మ అంటారా? అది కర్మ అనే సమస్య. అంటారు. ఆ సమస్య ఎవరు ఎవరు క్రియేట్ చేశారు? నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. ఈ క్లాసు యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది, పేరెంట్స్ కి ఇంకా అద్భుతంగా కనెక్ట్ అవుతుంది. అర్థం చేసుకుంటే. అపార్థం చేసుకుంటే ఏ దేవుడు వచ్చినా ఏం చేయలేడు. ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడతారు. సో కాబట్టి అందరికీ సమస్య అనేది వాళ్ళకి వాళ్ళే సృష్టించుకుంటారు. ఎవరు ఏమనుకున్నా ఏముంది? మీ అమ్మాయి బాగుందా, మీ అబ్బాయి బాగున్నాడా, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారా, అది మీకు కావాలి. అందరూ మనం ఏమనుకుంటాము, ఆ ఒక మంచి పర్సన్ కావాలి మన కూతురికి అనుకుంటాం, కానీ ఆ మంచి పర్సన్ ని మనం చూడలేం. ఎందుకు చూడలేం అంటే మనకు అంత సొసైటీ అడ్డుపడుతుంది. సొసైటీ అడ్డుపడుతుంది, లేదా ఆ ఎకనామికల్స్ ధనం అడ్డుపడుతుంది, లేకుంటే ఇలా ఇవన్నీ సమస్యలుగా మనమే భావిస్తూ ఉంటాం. కానీ ఎంత ధనం ఉన్నా, ఎంత గొప్ప కులం వాడైనా, నీ కూతురు ఇష్టం లేకుండా ఆ, చేసుకున్నప్పుడు వాడు స్ట్రగుల్ అంటే మీ కూతుర్ని ఏం చేస్తారు, కొద్ది రోజుల తర్వాత సఫరింగ్ లోకి తీసుకెళ్తారు, ఆ టార్చర్ పెడతారు. ఇప్పుడు చాలా వరకు 170, 200 దాకా డైవర్స్ అయిపోతున్నాయి. హలో అవును సార్. మేడం, వీడియో కట్ అయింది. వినిపిస్తుంది సార్. అవును. రోజుకి కొన్ని లక్షల మంది, కొన్ని వందల మంది మన చుట్టుపక్కలే మనం గమనిస్తే విడాకులు తీసుకుంటున్నారు. Yes. ఇది మేజర్ మిస్టేక్ ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి మనం ఎక్కువ అంటే సరికాని విధంగా మనం ఆలోచించడం. ఆఖరికి వాళ్ళిద్దరూ ఒకటైనా మళ్ళీ విడగొట్టి వాళ్ళని పడగొట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి లక్ష ఎత్తులు పై ఎత్తులు వేస్తుంటారు. కానీ నేచర్కి అన్నీ తెలుస్తూ ఉంటాయి, అన్ని పాఠాలు అన్ని అందరికి నేర్పిస్తూ ఉంటుంది. ఏదో ఒక క్షణంలో నిన్ను తిరిగి కొట్టడం అనేది జరుగుతుంది. ఆ కొట్టే క్షణంలో మనం తిరిగి లేయలేం. యూ టర్న్ తీసుకోలేం, ఏ టర్న్ తీసుకున్నాం, అన్ని టర్న్లు అయిపోయాయి. కాబట్టి సో ఏ టర్న్ లోకి వెళ్ళాలన్నా ఫస్ట్ మనం యూ టర్న్ తీసుకోవాలి, నేచర్ వైపు యూ టర్న్ తీసుకోవాలి. 1,00,000 మంది ఒకవైపు, నువ్వు ఒక్కడే ఒకవైపు, కానీ నువ్వు గెలుస్తావు ఎప్పుడంటే నువ్వు నేచర్ లా ఉన్నావు. అదే కృష్ణుడి ఫిలాసఫీ, బుద్ధుడి ఫిలాసఫీ, రాముడు ఫిలాసఫీ. అందరి సత్యము తత్వము బోధించింది ఏంటంటే నేచర్ తో మనం జీవించడం. అందుకే సీత తన బిడ్డల్ని అడవుల్లో పెంచింది, సొసైటీలో కాదు. మనం సొసైటీలో ఉన్న మన పిల్లల్ని నేచురల్ గా పెంచగలిగితే మనం సీతే. సో అలాంటి ఇది ఇలాంటి విషయాలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రజెంట్ సిచ్యువేషన్ మనందరికీ తెలుసు. ఏ లాయరు, ఏ పోలీసులు ఎవరు ఏం చేయలేరు. అన్నం వండి పెట్టగలము, ఆకలి వేస్తేనే తింటాం, కానీ ఆకలి లేకపోయినా తినాలి అంటే చాలా కష్టం. అది తినలేము, తినడానికి అర్హత లేదు. అలాగే ఈ ఇష్టం లేని వాళ్ళని మనం జోడించడం మేజర్ మిస్టేక్. లైఫ్ టైం వాళ్ళు కలిసి ఉంటారనుకోండి, భ్రమ. సో కాబట్టి మన పిల్లలకి కానీ మనకి కానీ మనకి ఇష్టమైంది ఇస్తేనే ఫస్ట్ మనమే ఏది తీసుకోవాలి. మనకి ఏది ఇష్టమో దాన్ని ఇస్తేనే మనం అక్కడ ఉంటాం. మనకి ఏది కష్టం అది పెడితే ఒక రోజు చూస్తాం, 2 రోజులు తింటాం, 3వ రోజు ఏం చేస్తాం, ఎట్టయినా దీని నుంచి ఎస్కేప్ అవ్వాలనే చూస్తాం. ఈ చిన్న కామన్ సెన్స్ పిల్లలకి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ అందరికీ కానీ అవసరం. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే అరేంజ్డ్ మ్యారేజ్, ఇంకొక మ్యారేజ్ అని కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఇష్టం కష్టమా అన్నది డిసైడ్ చేయాలి. మనం దాన్ని డిసైడ్ చేయకుండా ఫస్ట్ మనకిష్టమైనట్టు అంటే రుద్ది పెడతాం వాళ్ళని. ముఖ్యంగా ఈ విషయంలో స్త్రీలందరూ స్వేచ్ఛను కోల్పోతూ ఉంటారు. 80% స్త్రీలు ఈ భూమి మీద ఆనందంగా లేరు అని ఒక అధ్యయనం శాస్త్రం కూడా తెలియజేయడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే సొసైటీ అనేటువంటి కోణంలో
తమ జీవితాల్ని ఏ, తమకు ఆనందంగా జీవించేలాగా లేకుండా చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్లు మారుతున్నాయి. భవిష్యత్తులో ఇంకా మారుతాయి. భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా మారుతాయి. మనం అనుకున్నట్టు నెగిటివ్ ఏం కాదు. ఇంకా మంచిగానే మారుతాయి. ఎందుకంటే రాబోయేటువంటి జనరేషన్ అంతా కానీ ఆధునిక నవయుగ ఆ, మాస్టర్స్. అంటే ఒక విధంగా అందరూ ధ్యానం నేర్చుకుంటున్నారు. అందరికీ కామన్ సెన్స్ బాగా పనిచేస్తుంది ఫ్యూచర్ లో. కాబట్టి మనం అప్డేట్ అవ్వాలి. మనం ఎక్కడో ఆ, పాత విషయాల్ని ఇంకా పెట్టుకొని ఉండడం వల్ల వర్తమానంలో తమ జీవితాల్ని తాము హరింపజేసుకుంటాం. సమస్య అనేది, ప్రతి సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే గతం నుంచే వస్తుంది. గతంలో మా తాత మా అవ్వ ఇలా ఉన్నారు, నువ్వు ఇలా ఉండాలి. ఎవరు చెప్పారు? అప్పట్లో నువ్వు అప్పట్లో 10 రూపాయలకి చాలా వచ్చేటివి. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టినా అన్ని దొరకవు మార్కెట్కి వెళ్తే. చేంజ్ ఉంది కదా. ఎకనామికల్ గా చేంజ్ ఉంది, మెంటల్ గా చేంజ్ ఉంది, ఫిజికల్ గా చేంజ్ ఉంది. లైఫ్ టైమింగ్ కూడా చేంజ్ అయింది. 60 సంవత్సరాల్లో, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అనేది లేదు. అప్పుడు 100 సంవత్సరాలు ఖచ్చితంగా జీవించేవాళ్ళు. మరి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులకి, ఇప్పుడు నేచర్ కి, ఇప్పుడు కావాల్సినటువంటి సిచ్యువేషన్ ని మనం అనుకూలంగా ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతామో అప్పుడే మనము సమస్యల నుంచి బయటపడతాము. ప్రజెంట్ సిచ్యువేషన్, నువ్వు గతంలో ఏదైనా కావచ్చు, గతంలో ఎలానా ఉండొచ్చు, గతంలో నువ్వు ఉన్నట్టే నీ బిడ్డలు ఉండాలని రూల్ లేదు. కాకపోతే యు వాంట్ టు టీచ్ దెమ్. సో ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో నువ్వు ఎలా జీవిస్తే హ్యాపీగా ఉంటావు అనేసి మనం టీచింగ్ ఎప్పుడైతే ఇస్తామో, సో ఆటోమేటిక్ గా పిల్లలు ఒక తేజవంతులుగా వెలుగుతారు. మనమే వాళ్ళకి సమస్యలోకి నెట్టేస్తుంటాం మనకు తెలియకుండా. వాడికి 500 మార్కులు వచ్చినాయి, నీకు 500 మార్కులు రాలేదు. వాడు రోజు స్కూల్కి వెళ్ళాడు, వాడు నీ ఫ్రెండే. వాడికి ఎందుకు వచ్చినాయి, నీకు ఎందుకు రాలేదు? ఏం చేస్తున్నాము? ఇతనేమో ఇంకొక గోల్ పెట్టుకో ఉంటాడు. మంచి యాక్టర్ అవ్వాలనో, లేకుంటే డాక్టర్ అవ్వాలనో, ఏదో ఒక గోల్ పెట్టుకో ఉంటాడు. కానీ నువ్వు ఎక్కడ ఫస్ట్ నువ్వు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కింద స్థాయిలోనే వాడిని ఒక పక్కన వాడితో పోల్చి మరి తనలో ఉన్నటువంటి శక్తిని మనమే ఒక విధంగా నెగిటివ్ వైపు డైవర్ట్ చేస్తున్నాం. వీడియో ఆఫ్ అయింది సార్. ఎందుకు ఆగుతుంది తెలియదు. సో మనమే మనకు తెలియకుండా మన పిల్లల్ని నెగిటివ్ వైపు జనరేట్ చేస్తున్నాము. కాబట్టి యు గివ్ టు ఫ్రీడమ్ ఫర్ యువర్ చిల్డ్రన్స్, యువర్ పేరెంట్స్. పిల్లలు పేరెంట్స్ కి స్వేచ్ఛ ఇవ్వాలి, పేరెంట్స్ పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి. ఆ స్వేచ్ఛలో అందరికీ హాయిగా ఉండాలి. పిల్లల్ని బంధించరాదు, పిల్లల్ని కొట్టరాదు, దండించవచ్చు. సామ భేద దండ ఉపనయ అంటే అవి ఉన్నాయి. అంటే ఏది వివక్షణ జ్ఞానం కలిగేంత వరకు మనం చెప్పాలి. కానీ ఒకసారి వివక్షణ జ్ఞానం అనేది ధ్యానం ద్వారా వస్తుంది. అందుకే ధ్యానం నేర్పించాలి పిల్లలకి. పిల్లల్ని ఫస్ట్, ఎందుకంటే మన లైఫే మనం చూసుకుంటే, క్రాస్ చెక్ చేసుకుంటే, మనం చిన్నప్పుడే సరైనటువంటి నాలెడ్జ్ లేదు, సరైనటువంటి సాధన లేదు, సరైనటువంటి జ్ఞానం లేదు. కాబట్టి ఈ రోజు ఇన్ని సమస్యలు మనం ఫేస్ చేయాల్సి వచ్చింది. సో మనం తెలుసుకున్న తర్వాత కానీ మన పిల్లలకి దాన్ని నేర్పించకుండా నెగ్లెక్ట్ చేయడం. మనం చెప్పినా వాళ్ళు వినకపోవడానికి కారణం ఏంటంటే, మనం చెప్పిదే వాళ్ళు వినరు అనేటువంటి థాట్. నేను చెప్తే నా పిల్లలు వింటారా అని నువ్వు ఏ రోజు మాట్లాడను. నీ పిల్లల మీద లేనిపోని కంప్లైంట్ చేయడం మొదలు పెడతామే కానీ మనం మన పిల్లల గురించి ఎప్పుడు ఒక పాజిటివ్ వర్డ్స్ మనం అరుదుగా మాట్లాడతాం. ధ్యానంలోకి వచ్చినాక అమేజింగ్, ఆటోమేటిక్ గా చేంజ్ అవుతాము. చాలా మంచి విషయాలే మాట్లాడతాము. వాళ్ళు చేయకపోయినా మనం చేసినారని చెప్తాము, వాళ్ళు వినకపోయినా వింటున్నారని చెప్తాము. అయినో ఎందుకు ఇక్కడ ఏమొచ్చింది, మనకి నాలెడ్జ్ వచ్చింది, జ్ఞానం వచ్చింది, స్టెబిలిటీ వచ్చింది. ఏ విధంగా మనం చెప్తే ఆ విధంగా వాళ్ళు తయారవుతారని మనకు తెలిసింది. మన నోటి వాకే మన పిల్లల భవిష్యత్తు మన నోటి వాకు మన రాత ఎలా అవుతుందో, మన నోటిలో మాట మన పిల్లల భవిష్యత్తును కూడా నిర్మిస్తాయి. అది తెలుసుకోవాలి ప్రతి తల్లి. ప్రతి తల్లి మాట తన బిడ్డ 100% వింటారు. ఎందుకంటే ఇదంతా ఇంటర్నల్ కనెక్షన్. అతి దగ్గరగా ఉన్న
కనెక్టివిటీ ఎవరంటే తల్లి. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే, పురాణాలు ఏం చెప్తాయంటే తండ్రి అని చెప్తుంది. ఓకే. ఎందుకు అంటే తల్లిదండ్రుల యొక్క డిజైన్ ప్రకారమే వీళ్ళకి నేను జన్మించాలని వాళ్ళు డిజైన్ చేసుకొని వస్తారు భూమిపైకి. ఫస్ట్ వాక్ వాకిన్ ఎక్కడ అవుతుందంటే తండ్రి తండ్రి ద్వారానే వాకిన్ అవుతుంది Yes. అనేసి పురాణాలు చెప్తున్నాయి. కానీ మనం ఏమనుకుంటామంటే ఇక్కడ తల్లి అనేసి. కానీ తల్లి తండ్రి యొక్క తల్లిదండ్రులు అంటే ఇద్దరు కలిసి డిసైడ్ చేస్తారు. ఆ డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఇన్పుట్ అవుతారు. సో మన నుంచి జనిస్తారు, మన ద్వారా జనిస్తారు. కానీ వాళ్ళు ఆల్రెడీ డిజైనడ్. ఆ! వాట్ ఈజ్ మీ, వాట్ ఈజ్ మై పర్పస్, నా జీవితం ఏంటి అనేసి వాళ్ళు డిసైన్ చేసుకున్నారు. చేసుకున్న దాన్ని వాళ్ళకి అందించాలంటే ధ్యానం నేర్పించాలి. వాళ్ళ డిజైన్ లో వాళ్ళు వెళ్ళడానికి మనం సహాయపడడమే తల్లిదండ్రుల బాధ్యత. ఈ భూమి మీద ఎవరు ఉత్తమ తల్లిదండ్రులు అంటే వాళ్ళ డిజైన్ లో వాళ్ళని వెళ్ళనించడానికి నువ్వు సొసైటీని కాదు ఈ భూమి మండలం అంతా ఎదిరించాలి. హ్మ్. అప్పుడు నువ్వు అసలైనటువంటి తల్లిదండ్రులు. అప్పుడు ఆ ఆ, మీ అంటే ఈ జనరేషన్ కాదు, నెక్స్ట్ జనరేషన్ అద్భుతంగా ఉంటుంది. మనం గతంలో చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా ఈ ఒక్క జన్మలో తన ద్వారా పటాపంచలు చేసుకుంటాం. అంటే గతంలో మనం చేసినటువన్నీ కూడా ఇక్కడ మన చిల్డ్రన్స్ అలా ట్రాన్స్ఫర్ అవుతా వస్తుంది. తల్లి బిడ్డల నుంచి బిడ్డల్ని అలా ట్రాన్స్ఫర్ అవుతా వస్తుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి మనం బయట వస్తాం. కాబట్టి బలవంతంగా పిల్లల మీద మనము రుద్దకూడదు. పిల్లలకు చెప్పండి మేడం, ఎవరో మాట్లాడుతున్నారు. అదే. ఎవరండి మాట్లాడుతున్నారా? లేదంటే కనుక మ్యూట్ లో పెట్టేసుకోండి సార్ ప్లీజ్. సో ఓకే, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే నేను అడుగుతాను, మాట్లాడతాను. సో ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఎప్పుడైతే మనము అదొక ఇంటర్నల్. సో ఇప్పుడు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ క్లాసులు కూడా మనం గమనిస్తే ఏంటంటే ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్స్. మనకి 60-70 ఏళ్ళు వచ్చి ఉంటాయి. ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్స్ ఏంట్రా బాబు, మనం ఈ టైంలో వెళ్ళే ఇన్నర్ అంటే చిన్నపిల్లల్లాగా ఏంటి ఇది ఇక్కడ అనేసి ఆలోచిస్తాం. కానీ మనం చిన్నప్పుడే మనకే తెలుస్తుంది నేను గొప్ప సంగీత విద్వాంసుడు అవ్వాలను, ఒక సింగర్ అవ్వాలను, ఒక రైటర్ అవ్వాలను, ఒక డైరెక్టర్ అవ్వాలను, ఒక ప్రొడ్యూసర్ అవ్వాలను, ఏదో ఒక గొప్ప కలెక్టర్ అవ్వాలను, ఇలాంటి ఆలోచనలో మధ్యలో ఆపేసి ఉంటాం. కానీ చిన్నప్పుడు ఉంటుంది, కానీ కొంత ఏజ్ వచ్చే కొద్దికి అవన్నీ పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే పరిస్థితులకి మనం లోబడడం. పరిస్థితులకి మనకు అనుకూలంగా మార్చుకునేటప్పుడు మనం ఎదుగుతాం. పరిస్థితులన్నీ ఆ పరిస్థితులకి మనం లోబడినప్పుడు మనం అంతా మన లక్ష్యాన్ని ఛేదించలేము. ఉదాహరణకి పత్రి సారు పరిస్థితులకి లోబడి ఉంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఇలా ముందుకు వెళ్ళేది కాదు. ఆయన లేకపోయినా మూవ్మెంట్ అనేది మూవ్మెంట్ గానే వెళ్తుంది, అంటే ముందుకే వెళ్తుంది. నేను లేకపోయినా సత్యం ఉంది, నేను శరీరంగా లేదు కానీ సత్యం ఎప్పుడూ ఉంది కాబట్టి ముందుకే వెళ్తుంది. కాబట్టి అక్కడ పాయింట్ గా చూడండి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అంటే ముందుకే, ఇది మూవ్మెంట్ అవుతూనే ఉంటుంది, ముందుకు వెళ్తూనే ఉంటుంది. కానీ ఏ కాన్సెప్ట్ ఏ సొసైటీలో ఆ నేమ్ లేదు. ఇక్కడ మనం తెలుసుకోవచ్చు పత్రి సార్ ఎంత గొప్ప వాళ్ళు, ఆయన ఇచ్చిన నాలెడ్జ్ ఎంత గొప్పదో. ఆయన ఆయన అనుసరించడం, ఆయన చెప్పిన వాక్యాలను మనం గ్రహించడము, మనం నడుచుకోవడానికి మన సాయశక్తుల కష్టపడాల్సిన పని లేదు. ప్రతి మాటని మనం ఇష్టపడితే చాలు. ఎస్, ఆయన చెప్పింది ప్రతిదీ అక్షర సత్యము. తమ బిడ్డలకి ఆయన ఎంతో స్వేచ్ఛనిచ్చారు. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు జీవించడానికి జ్ఞానాన్ని ఇచ్చారు. ఒక స్పీచ్ లో సారగని చెప్పారు, మా తల్లిదండ్రులు నాకు ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వలేదు, అంతే వాళ్ళకి తెలియదు. నా టీచర్స్, నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి కానీ నేను
నేను ఎడ్యుకేషన్లో కానీ తెలుసుకోలేకపోయాను. కానీ జాబ్ మ్యారేజ్ అయ్యి ఒక 40 ఇయర్స్ తర్వాత సార్ తెలుసుకోవడం జరిగింది అనేసి సార్ చెప్పాడు. అంటే చిన్నప్పుడు అందుకోలేదు, కానీ జగద్గురు అయ్యారు. ఎంతో బ్రహ్మజ్ఞాని, ప్రపంచానికి జ్ఞానాన్ని అందించాలనేటువంటి ఒక విజన్, ఒక మిషన్, ఒక అద్భుతం. ఎలా అయ్యారు అంటే మనం అంత పరిపూర్ణమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడే మనం సక్సెస్ అవుతాం. అది ఏ విషయంలో అయినా కానీ, పిల్లల విషయంలో అయినా కావచ్చు, కుటుంబం విషయంలో అయినా కావచ్చు, తల్లిదండ్రుల విషయంలో అయినా కావచ్చు, ఎవరి విషయంలో అయినా పరిపూర్ణంగా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. పరిపూర్ణత ఇన్వాల్వ్మెంటే ఎన్లైట్మెంట్. పరిపూర్ణంగా మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతామో మనం ఎన్లైట్మెంట్. అదర్వైజ్ అందులో మనం ఎన్లైట్మెంట్ కాదు. ఎన్లైట్మెంట్ అనేది పర్మనెంట్ గా ఉంటుంది. కానీ ఎన్లైట్మెంట్ లో మనం పర్మనెంట్ గా ఉన్నాము అంటే పర్మనెంట్ గా మనం ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని మనకు తెలుస్తుంది. ఎవరో చెప్తే చేస్తున్నామా, లేకుంటే మనకు అనిపించి చేస్తున్నామా, మనం చేయాలని చేస్తున్నామా, ఇంకొకరి కోసం చేస్తున్నామా, ఈ క్లాస్ నా కోసం చెప్తున్నానా, అందరి కోసం చెప్తున్నానా, లేకపోతే ఆ ఏంటి అనేది మనమే గ్రహిస్తాం. ఫస్ట్ మనం గ్రహిస్తేనే మనం ప్రాక్టికల్ గా పరిపూర్ణత పొందినప్పుడే మనం డీల్ చేయగలుగుతాం. ఒకవేళ డీల్ చేసినా అది ఫెయిల్యూర్స్ ఉంటాయి, నో సక్సెస్ అనేది ఉండదు. కాబట్టి ఫెయిల్యూర్ కి కారణం ఏంటంటే పరిపూర్ణంగా నువ్వు జ్ఞానవంతుడు అని అర్థం. సమస్యలకి బాధలకి కారణం ఏంటంటే నువ్వు పరిపూర్ణ జ్ఞానివిగా. సత్యం వైపు ప్రయాణం చేయి. సూటిగా చెప్పాలంటే నువ్వు సత్యాన్ని పట్టుకొని నడువు. అసత్యం పట్టుకున్నంత కాలము నీకు బాధలు, సమస్యలు ఉంటాయి. సత్యాన్ని పట్టుకున్నప్పుడు నీకు బాధ, సమస్య లేదు అనేటువంటి జ్ఞానము సిద్ధిస్తుంది. వాళ్ళే సిద్ధ పురుషులు అన్నారు ఇక్కడ. సిద్ధులు అంటే మనం ఏమనుకుంటామంటే కిరీటాలు, నగలు, వైడూర్యాలు, వైభోగాలు ఇవి అనుకుంటాం. వీళ్ళకి అన్ని సిద్ధులు వచ్చేసాయి అనేసి. బుద్ధుడి దగ్గర అన్ని సిద్ధులు ఉన్నాయి. కార్లు, బంగ్లాలు ఇవన్నీ వదిలిపెట్టాడు. కానీ బుద్ధుడు దేవుడు అయ్యాడు. బుద్ధుడు ఎన్లైట్మెంట్ అయ్యాడు. బుద్ధుడు అందరికీ ఆయనకి ఆ జ్ఞానం ఎలా వచ్చింది? ఎందుకు లాక్ పడిపోతుంది? బుద్ధుడికి ఆ జ్ఞానం ఎలా వచ్చింది? ఆయన బాధల నుంచే వచ్చింది. కృష్ణుడికి ఆ జ్ఞానం ఎలా వచ్చింది? ఆయన బాధల నుంచే వచ్చింది. ఎంత ఎక్కువ బాధపడ్డాడో అంత గొప్ప కృష్ణుడు అయినాడు. ఎంత గొప్పగా అందరి బాధలు తన బాధగా తీసుకున్నాడో అంత గొప్ప బుద్ధుడు అందరికి బోధించాడు. ఈ బాధ నాకే కాదు, ఈ బాధ ఈ భూమండలం అంతా ఉంది అని అందరికి చెప్పాడు. వాళ్ళే ఫెరోన మాస్టర్స్ నౌ డేస్ లో. ఈ రోజుల్లో ఎవరు బుద్ధుళ్ళు అంటే ఎవరైతే అందరికి ధ్యానాన్ని చెప్తున్నారో వాళ్ళందరూ బుద్ధుళ్ళే. బుద్ధుడు అంటే ఒక వ్యక్తి కాదు. పత్రిజీ అంటే ఒక వ్యక్తి కాదు. సొసైటీ అంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. సొసైటీ అంటే అందరికి సంబంధించింది. ధ్యాన ప్రచారం అంటే అందరికీ సంబంధించింది. అందరి కోసం పనిచేసేవాడికి అన్ని వస్తాయి. ఒక స్పీచ్ లో పత్రి సార్ని అడిగారు, ధ్యానం చేస్తే అన్ని వస్తాయి స్వామి, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నన్ను చూసి నేర్చుకోండి అన్నాడు సార్ సింపుల్ గా. నేను అప్పుడు ఆలోచించింది ఏంటంటే అందరి కోసం పనిచేసేవాడికి అన్ని రాకుండా ఏమొస్తుందిలే అని క్వశ్చన్ వేసుకున్నాను నాకు నేను. సెల్ఫ్ మోటివేషన్. నువ్వు ఎలా తీసుకుంటావు ఎదుటి, అంటే ఒక గురువు మాటనైనా కావచ్చు, ఒక స్నేహితుడి మాటనైనా కావచ్చు, ఒక తల్లిదండ్రుల మాటనైనా కావచ్చు, ఒక కొలిక్ మాటనైనా కావచ్చు, నువ్వు ఎలా తీసుకుంటావు అనేది ఇక్కడ ప్రధానం. ఉదాహరణకి వాళ్ళు తిట్టారు, కానీ ఆ తిట్టులో కానీ నువ్వు పాజిటివ్ తీసుకోగలిగితే నువ్వు బుద్ధుడు. నువ్వు ఎవరినో ఎక్కడో ఒక చోట తిట్టుంటావు, అందుకే ఈరోజు నీకు ఆ తిట్టు వచ్చింది అని మనం మర్చిపోయాను. ఆ మర్చిపోవడం వల్లే బాధగా కనిపిస్తాను. అది గుర్తొస్తే ఒరే నేను ఆడన్నాను, వీడు ఈడన్నాడు అని తెలుస్తుంది. సో నేను అక్కడ చేశాను, ఇక్కడ వీళ్ళు చేశారు అని తెలుస్తుంది. ఈ కామన్ సెన్స్ ఎవరికి వస్తుందంటే వర్తమానంలో ఉన్నవాడికి వస్తుంది. రెండోది
మన శరీరంలో ఉన్నటువంటి అషడ్వర్గాల్ని స్వాధీనపరుచుకున్నప్పుడు కలుగుతుంది. మూడవది మనము టెలిపతితో కనెక్ట్ అయినప్పుడు, అంటే మొబైల్‌తో కాదు. మొబైల్‌లో టెలిపతి అంటే మనం మొబైల్‌లో మాట్లాడడం కాదు. సో, ఇంటర్నల్‌గా, ఎక్స్‌టర్నల్‌గా అంటే మనము ధ్యానం చేస్తాం. ధ్యానంలో మనకు ఎన్నో ఆలోచనలు తగులుతూ ఉంటాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్‌కి అనుకుంటే ఆ వ్యక్తి ఫోన్ చేయడం, లేకుంటే మనం ఒక ఆహ్, ఆహ్, సింక్ అవుతూ ఉంటాయి. మన తలుపు తెరస్తేనే మనం అనుకున్న వాళ్ళు కనపడడం. సో, ఇలా సాధారణంగా ధ్యానం చేయని వాళ్ళకి కూడా కలుగుతాయి. ఎందుకంటే అక్కడేంటంటే బై బర్తే అందరూ దైవంతో కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఆ కనెక్టివిటీలో మనం కలిసి జీవించడం అంటే నిన్ను నువ్వు తెలుసుకో అంటే నువ్వు దైవంతో కలిసి జీవిస్తున్నావని తెలుసుకోవడమే ఇక్కడ ధ్యానం. ఆ తెలుసుకున్నంత వరకు సమస్య నీకు. అది తెలుసుకున్న తర్వాత చిరునవ్వు, చిందు, ఆట, పాట. అందుకే ధ్యానం అంటే ఆహ్, ఆట, పాట, కళ, సంస్కృతి, సంస్కారం, శ్రద్ధ, భక్తి. దీన్నే అష్టాంగ రాజయోగంగా బుద్ధుడు 8 వాక్యాల్లో చెప్పాడు. మన వాడుక భాషలో మనం 8 వాక్యాల్లో వదిలేసాం. ఎవరు ఎలా తీసుకుంటారో మన సంస్కృతంలో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక శ్లోకం రూపంలో పఠించి అర్థాన్ని, పరమార్థాన్ని వెళ్ళబోసి చెప్పలేక ఒక్కరించి తప్పులు చెప్పి నొక్కి గుచ్చాల్సిన అవసరం లేదు. సూటిగా సింపుల్‌గా నీ భాషలో నువ్వు అలా వదిలేస్తే చాలు ఎళ్ళిపోద్ది యూనివర్స్‌లో. దానికి కావాల్సిన వాళ్ళందరూ ఈజీగా అందుకుంటారు. 12 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నువ్వు ఒక గ్రంథాన్ని తీసుకొనొచ్చి పఠించినంత మాత్రాన నీకు ఆచరణ జ్ఞానం రాదు. విషయాలు తెలియొచ్చు గాక. కానీ వివేకం అనేది వినయంతో నువ్వు సాధన చేసి నీలో నువ్వు ఆచరిస్తూ అందుకున్నప్పుడే అది నీకు ఆ చైతన్యం అనేది పెరుగుతుంది. అందరికి గూడా బోధించగలవు. నీ మాట అందరూ గూడా వింటారు. నీ పిల్లలు వింటారు. నీ కుటుంబంలో వాళ్ళు వింటారు. నీ తల్లిదండ్రులు వింటారు. నీ చుట్టుపక్కల వాళ్ళు వింటారు. నువ్వు చెప్పాల్సిన పని లేదు. నిన్ను చూసే నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను వేగన్‌గా మారాను. నేను మారినప్పుడు సో, నాకు పాలంటే ఇష్టము. నెయ్యంటే భలే ఇష్టము. పెరుగంటే చాలా ఇష్టము. కానీ నేను వేగన్‌గా మారాల్సొచ్చింది. కాదు. పత్రి సారు ఒక స్పీచ్‌లో కరోనా టైంలో ఈ రోజు నుంచి నేను వేగన్‌గా ఉంటాను అనేసి హ్మ్. ఏదో సంథింగ్ ఎక్కడో విన్నాను నేననమాట. వినిన వెంటనే నేను గూడా సార్‌లాగా డిసైడ్ చేసుకుంటాననమాట. ఏదన్నా వింటే వెంటనే. సో, నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను. సో, సారున్నాడు నేను ఉండాలి. అంతే. సార్ చేసాడు నేను జేయాలి. సత్యం పట్టుకున్న వాళ్ళని పట్టుకోవాలి. సత్యం పట్టుకున్న వాళ్ళని వదిలేసుకోవాలనుకుని సారు వేగన్‌గా మారాడు. నేను గూడా 7 మంత్స్ వేగన్‌గా ఉన్నాను. సో, నాకేమి పెద్దగా అనిపియలేదు. ఎందుకంటే అప్పుడు ఎక్కువ ధ్యానం చేస్తూ క్లాసులు చెప్పుకుంటాను. ఆ ఫీలింగ్‌లో ఇదేం పెద్దగా నేను గమనించలేకపోయాను. వేగన్‌గా ఉంటే ఇంత హ్యాపీగా ఉంటుందని. ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాను. ఆ హ్యాపీలో వేగన్‌గా మారానులే అనిపిచ్చింది. కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తిన్నాను. పెరుగు తిన్నాను, నెయ్యి తిన్నాను. ఎందుకంటే సార్ చేసాడు నేను జేశాను. కానీ నాకక్కడ ఏమి అనిపియలేదు. కొద్ది రోజులైతే సార్ చేసినంత వరకు చేశాను. మళ్ళీ సార్ ఒక స్పీచ్ ఆన్ చేస్తే నాకు నెయ్యంటే ఇష్టం. నేను తినకుండా ఎట్టుండేది అన్నాడనమాట. మళ్ళీ సార్ తిన్నాడు. సో, అప్పుడు నేను గూడా ఏమన్నానంటే సారే తినేసాడులే నేను గూడా తిందాంలే అని తినేసాను. అప్పటి నుంచి సార్ నెయ్యే తిన్నాడు. నేను అన్నీ తిన్నా. పాలు తాగాను, నెయ్యి తిన్నాను. అలా క్రియేట్ అయిపోయింది మళ్ళీ. సో, మళ్ళీ కొంతకాలం తర్వాత పరిణిత మేడం వచ్చింది. అంటే సారు బాడీ వికెట్ చేసేసారు. కొంతగా కొన్ని అంటే ఒక 1 ఇయర్ దాకా అయింది. సో, మేడమొచ్చి పిరమిడ్ ఓపెనింగ్‌కొచ్చారనమాట. వచ్చినప్పుడు నాకనిపించింది మేడమ్‌లో ఏదో సంథింగ్ స్పెషల్ అనిపించింది. ఏదో స్పెషల్ ఉంది మేడం దగ్గర. ఏంటి స్పెషల్? ఐ వాంట్ టు లెర్న్ అనేసి గట్టిగా అనుకుంటున్నాను. తెలుసు మేడమ్ స్వాగ్ అని తెలుసు, వేగన్ అని తెలుసు. కానీ తెలియడం వేరు, అనుభవం పొందడం వేరు. అనుభూతి చెందడం వేరు. తెలిస్తే మనసుకి, అనుభూతి చెందితే ఆత్మకి. ఆత్మలో ఎప్పుడైతే పడుతుందో విత్తనము అది ఎంత ఎత్తుకెదుగుతుందో ఎవరు పసిగట్టలేరు. ఆత్మ జ్ఞానంతో అన్ని రోగాలు పటాపంచలవ్వడానికి రీజన్ అది. అలాంటి జ్ఞానం ముందు మనము ఉన్నాం. మనం ఆనందంగా ఉండాలి. ఆనందంగా వినాలి. ఆనందంగా అందరికి మనం తెలియజేయాలి. జూమ్ క్లాస్ అంటే ఒక 100 మందో, ఒక 200 మందో, ఒక 1000 మందో ఉండాలి. ఎందుకు అంతమంది కనెక్ట్ అవ్వడం లేదు? మనం చెప్పే దాంట్లో లోపం. ఎదుటి వాళ్ళు తీసుకునే దాంట్లో లోపం.
నిజంగా క్లాస్ కరెక్ట్ గా విని ఒక 1 అవర్ ఎవ్రీడే క్లాస్ వింటూ 1 అవర్ మెడిటేషన్ చేయండి. నేను స్టార్టింగ్ లో అలాగే చేశాను. హాఫ్ క్లాస్, హాఫ్ మెడిటేషన్, 3 అవర్స్ 5 అవర్స్ మెడిటేషన్, హాఫ్ క్లాస్. దట్స్ ఇట్. ఎక్కువ చెప్తే కూడా మళ్ళీ వెళ్ళిపోయేవాడిని. విన్ ఎందుకంటే హాఫ్ నాకు కావాల్సిన సబ్జెక్ట్ వచ్చేస్తుంది. నేను ఎప్పుడైతే వెళ్ళి కూర్చుంటానో ఫస్ట్ నాకు కనెక్ట్ అవుతుంది ఆ క్లాస్. వాళ్ళు ఏది చెప్తానో మళ్ళీ నాకు అనుకూలంగా అక్కడ క్లాస్ క్రియేట్ అవుతుంది అని జరుగుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. ఎందుకంటే 6-7 గంటలు నేను ధ్యానం చేశాను కాబట్టి నాకేం కావాలో ఆ సబ్జెక్ట్ అక్కడ వచ్చేస్తుంది. మన ఎవరన్నా కూర్చొని ఎదుట వాళ్ళు ధ్యానం చేసినా చేయకపోయినా అసలు వాళ్ళ ఆ, ఎవరన్నా ఉండొచ్చు, పత్రి సారో కాదు, ఎవరన్నా ఉండొచ్చు, కానీ నా కాన్సెప్ట్ నాకు కావాల్సిన సబ్జెక్టు ఆ ఎదుటి వ్యక్తిలో నుంచి వచ్చేస్తుంది. అంటే ఏంటి, అందరిలో పత్రిజీ ఉన్నారు, అందరిలో శివుడు ఉన్నాడు, అందరిలో రాముడు ఉన్నాడు, అందరిలో ఈ కోణంలో ఈ తత్వంలో మన హార్ట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. అదర్వైజ్ నువ్వు 40 సంవత్సరాలు ధ్యానం చేసిన అవ్వదు. ఇప్పుడు కామన్ సెన్స్ తో మనం జ్ఞానం కూడా కామన్ సెన్స్ తో చేయాలి. కామన్ సెన్స్ తోనే ధ్యానం. కామన్ సెన్స్ లేకుండా ధ్యానం పరధ్యానం. ఎగ్జాక్ట్లీ సార్. చాలా అంటే చాలా బాగా చెప్పారు. సూపర్. సో అలాంటి కామన్ సెన్స్ అనేది ఈ కామ్ గా ఉండడం వల్ల వస్తుంది. ఏం కామ్ గా ఉండాలి? ఈ పాయింట్ ఎవరైనా చెప్తే బాగుంటుంది. చాలా మంది మాస్టర్లు ఉన్నారు. ఏది కామ్ గా ఉంటే కామన్ సెన్స్ వస్తుంది. సో ఫస్ట్ ది నోరుని షడప్ అంటే నోరు మూసుకోవడం, ఇంకా మైండ్ ఆపడం, మనసు నిలపడం. మనస వాచ కర్మ మూడింటిని ఏం చేయాలి? కామ్ చేయాలి. కామే కామన్ సెన్స్. సింపుల్. నువ్వు ఎంత కామ్ గా ఉంటే నీకు అంత కామన్ సెన్స్ ఉంది. మనం ఎంత కామ్ గా ఉంటే అంత ఇంటెలిజెన్స్ పెరుగుతుంది అంటారు కదా. ఇంటెలిజెన్స్ పెరగదు, తరగదు. అది స్థిరమైంది. అది ఇంటెలిజెన్స్ లో మనం ఉండాలి అంటే ఈ మూడింటిని ఆపగలగాలి. అదే ధ్యానంలో చేసేది. మనం ధ్యానంలో ఏం చేస్తామంటే ఇంటెలిజెన్స్ ని కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇంటెలిజెన్స్ అనేది కామన్ సెన్స్ తో ధ్యానం చేసినప్పుడు 5 సెకండ్లో వస్తుంది, విత్ ఇన్ సెకండ్ లో కూడా వస్తుంది. అందుకే జ్ఞానం కలగడానికి క్షణకాలం అన్నారు పెద్దలు. యుగాలు సంవత్సరాలు అని చెప్పలేదు. జ్ఞానం సిద్ధించడానికి క్షణకాలం అన్నారు. తలుపులన్నీ నిలిపి నిమిషమైన త్యాగరాజ స్వామి కీర్తనలోగానే ఉంది. మనం గ్రహించాలి అది హౌ కెన్ పాసిబుల్ అంటే ఈ క్లాస్ ఉంటే అర్థమవుతుంది. పాసిబుల్ ఎప్పుడంటే మనస వాచ కర్మణ, నీ మైండ్ ని, నీ మనసుని, నీ వాక్ ని నువ్వు నిశ్శబ్దపరిచినప్పుడు నువ్వు నిర్భయుడు అవుతావు. నువ్వు నిర్భయమే నీ కామన్ సెన్స్. ప్రతిదానికి లింక్ ఉంది. నిర్భయంలోనే ప్రేమ ఉంది, నిర్భయంలోనే జ్ఞానం ఉంది, నిర్భయంలోనే కామన్ సెన్స్ ఉంది. సార్ మీకు ఇంత ఇంత వర్క్ చేయగలుగుతున్నారు ఎలా అంటే నా సింపుల్, నా కామన్ సెన్స్ ఉంది అన్నారు. నేను ఇన్ని గంటలు ధ్యానం చేస్తాను, ఇన్ని క్లాసులు చెప్పాను, ఇంతమందికి ఎన్లైట్మెంట్ చేశాను, ఇంతమందికి పిరమిడ్ల గురించి పరిచయం చేశాను అని చెప్పలేదు ఎక్కడ. ఏం చెప్పాడు? నాకు కామన్ సెన్స్ ఉంది అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ అలాగే చెప్పారు. ఎస్. సో కాబట్టి మనకు కూడా కామన్ సెన్స్ మనం, నేనేమో తిడుతున్నాను అనుకోకండి దయచేసి. తిట్టినట్టు అనిపించచ్చు ఒక క్షణము, కానీ మనకు ఉంటుంది. సో మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం అంతే. సో నేనైనా అంతే. ఇప్పుడు ఒక క్షణం నాకు నేనుగా గుర్తు చేసుకుంటున్నాను. అదే మనం అందరూ గుర్తు చేసుకుంటున్నాము. మనకు మనమే చెప్పుకుంటున్నాము. నేను వేరు కాదు, మీరు వేరు కాదు. మిమ్మల్ని తిట్టినా నన్ను నేను తిట్టుకున్నట్టే, నన్ను నేను పొగుడుకున్నా మిమ్మల్ని పొగిడినట్టే అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళ ఆత్మజ్ఞాని. సింపుల్ లాజిక్. సో మనం అన్నిటికీ లాజిక్లు వేస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి లాజిక్లు వేయాలి. ఎప్పుడైతే ఇలాంటి లాజిక్లు వేసుకున్నామంటే మనము బుద్ధుళ్ళము. సో సిద్ధి అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. సిద్ధి అంటే ఏంటి? లైట్ అవడం. లైట్నెస్ అంటే ఏంటి చెప్పండి? లైట్ అవడం అంటే ఏంటి? లైట్ అవడం అంటే ఏంటి? భారాలన్నీ తీసేయడమే లైట్. మనం ధ్యానంలో కూర్చొని నాకు కాంతి వచ్చింది అంటాం. అది ఎలా వస్తుంది? నీ తలలో ఉండే తలంపులన్నీ తీయడం వల్ల వచ్చింది. నీ మనసులో ఉండే గందరగోళాన్ని
ఛేదించడం వల్ల వచ్చింది. అది ఎలా సాధ్యమైంది? మౌనము ధ్యానం ద్వారా సాధ్యం అవుతుంది. అప్పుడు మనం ధ్యానంలో కూర్చొని ధ్యానం చేయంగా ఏంది బాడీ అంతా తేలికైపోతుంది. కొందరికి ఏదో తెలియనటువంటి రంగులు కనపడడం, కలర్స్ కనపడడం, ఇలా రకరకాల అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఏమి కనపడదు కానీ హ్యాపీగా ఉంటాం. కొందరికి ఏమి వినపడదు కానీ ఏ క్షణానికి ఆ క్షణం జీవిస్తూ హ్యాపీగా ఉంటాం. ఇవన్నీ సమస్యల నుంచి బయట రావడానికి చేసేటువంటి ప్రకంపన శక్తిని పెంచుకోవడము. ఒక ప్రకంపనము, ఒక సునామీ, ఒక భూకంపము, ఒక తుఫాను ఆపాలంటే ఎవరి వల్ల సాధ్యం? ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎవరికి వాళ్ళే ఆ తుఫాన్ని, ఆ భూకంపాన్ని నుంచి బయటపడాలి. ఈతొస్తే సముద్రంలో మనం ఈత తెలుసు కాబట్టి సముద్రంలో అలల్లో కొట్టుపోకుండా, చిక్కుపోకుండా బయటొస్తాం. అలాగనే జీవితం అనేటువంటి సమస్యలో, జీవితం అనేటువంటి కష్టాలలో, జీవితం అనేటువంటి బాధల్లో నుంచి బయట రావాలంటే ధ్యానం అనే ఈత నేర్చుకోవాలి. ధ్యానం అనే ఈత కామన్ సెన్స్ తో చేయాలి. ధ్యానం అనేది నేర్చుకున్నాము. హాయిగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, గమనించండి. ఇది ధ్యానం నేర్చుకున్నాం అంటే ఈత నేర్చుకున్నాం. ఆ ఈతని కామన్ సెన్స్ గా కొట్టామంటే కామ్ గా మనము అన్నిటిని సాధించవచ్చు. ఒకప్పుడు నన్ను అనేవాళ్ళు, గమ్మనుంటాడు, ఏం చెప్పడు, ధ్యానం చేస్తే వెళ్ళిపోతాడు. 60-70 మంది వస్తారు, కానీ మనం నోరు ఎప్పం అనమాట. అన్ని అర్థం అవుతుంటే ఏం చెప్పం. అప్పుడు నేను సార్ని గడ కలవలేదు. అంటే గంటలు గంటలు ధ్యానం చేశాను. ధ్యానం చేయడం వల్ల నాకు అనిపించింది, ఎప్పుడైతే మనం ఇంటర్నల్ గా కనెక్ట్ అవుతామో మాట్లాడాలనిపించదు, ఎవరికి ఏం చెప్పాలనిపించదు, ఎవరన్నా అడిగితే చెప్పాలనిపిస్తుంది, అడగకుండా చెప్పాల్సిన అవసరం లేదని కూడా తెలుస్తుంది. పొగడతలకి పొంగము, బాధకి వంగము, దేనికి లొంగము. నేను ప్రతిరోజు జపం చేసేవాడిని. రామ జపము, కృష్ణ జపము, జీసస్ జపం కాదు. నేను చేసే జపం ఏంటంటే ధ్యానం అనే జపము. ధ్యానం అనే జపంలో పొగడతలకి పొంగకూడదు, బాధకి లొంగకూడదు, దేనికి వంగకూడదు, హాయిగా న్యూట్రల్ గా వెళ్ళిపోవాలి. అలాంటి స్టేట్మెంట్ మనం బ్రెయిన్ లో స్టోర్ అయినప్పుడు అద్భుతమైనటువంటి సాధనలో మనం సాధకులు అవుతాం. అద్భుతమైనటువంటి సాధన నుంచి అద్భుతమైనటువంటి బోధన నుంచే భవిష్యత్. ఇప్పుడు టైటిల్ మార్చుకుందాం, బాధల నుంచి భవిష్యత్ కాడి నుంచి మనం ఎక్కడికి వచ్చినాం, బోధన నుంచే భవిష్యత్. బోధన అంటే ఏంటి? నీ మనసులో ఏం బోధిస్తున్నావు, నీ మైండ్ లో ఏం బోధిస్తున్నావు, నీ ఆలోచనలో ఏం బోధిస్తున్నావు, నీ మాటలో అదే బోధించు. అప్పుడే నీకు ఆ జీవితం వస్తుంది. అలాంటి వ్యక్తులే తగులుతారు, అలాంటి వాటితోనే కనెక్ట్ అవుతాం. ఇదే నేచర్. అది ఎంత నెంబర్ ఆఫ్ ఇయర్స్ తీసుకోవచ్చు. ఈ రోజు నేను అనుకున్నది ఈ రోజు కలిగింది మేడం, ఒక హ్యాపీ మూడ్ అని చెప్పడానికి రీజన్ ఏంటంటే, నేను గతంలో ఒక 8 years బ్యాక్ నేను అది అనుకున్నాను. 8 years పట్టింది, కానీ నేను ఎక్కడ దానికి నెగిటివ్ థాట్ ఇవ్వలేదు. అది సంకల్పం అంటే అక్కడ అలా థాట్ పెట్టేశాను. సో అది అవుతుంది అంతే. దానికి వర్కౌట్ చేశాను. ఒక 5,000 ఆలోచన అలా వదిలేయలేదు. లేదు, ఆ ఆలోచన అయితే పెట్టాను, కానీ ఇంకా దానికి ఏం చేయాలంటే, ప్రాబ్లం అంటే ఏంటంటే హింస వల్ల నాకు అలాంటి సమస్య క్రియేట్ అయిందని నాకు అర్థమైంది. ధ్యానంలోకి వచ్చినప్పుడు హింస వల్లే మన లైఫ్ ఇలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తామంది అని నాకు అర్థం అయిపించి, నేను అప్పటి నుంచి శాకాహారం గురించి ప్రచారం చేయడం, ధ్యానం అందరికీ చెప్పడం, ఇలా చేసుకుంటూ వెళ్ళాను. వెళ్ళినప్పుడు అంటే 8 years నుంచి చేస్తూ ఉంటే ఈ రోజు నాకు అది కనబడతాను, జస్ట్ విజన్. కానీ ఎక్కడ కానీ నేను దానికి వెనకడుగేయలేదు. అందుకే ధ్యాన ప్రచారం చేస్తే అన్ని వస్తాయి ఇన్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇది నా అనుభవపూర్వకంగానే చెప్తున్నాను. తిమ్మిని బొమ్మి చేయొచ్చు, బొమ్మిని తిమ్మి చేయొచ్చు. ద మ్యాజిక్ మెడిటేషన్ ఇస్ ఎ మిరాకిల్స్.
వెన్ యూ అండర్స్టాండింగ్ మెడిటేషన్ యు బికమ్ ఏ గాడ్. నువ్వు ధ్యానం గురించి ఎంత అర్థం చేసుకుంటే అంత దేవుడివి, అంత గొప్ప దేవుడివి. నువ్వు ధ్యానం గురించి ఎంత తక్కువ అర్థం చేసుకుంటే అంతే తక్కువ ఆపోజిట్. ఎంత ఎక్కువ వ్యతిరేకిస్తే అంతే దేవుడికి అంత ఆపోజిట్ ఏంటి? దెయ్యం. దేవుడికి దైవానికి ఆపోజిట్ ఏంటి? దెయ్యంగా మాత్రం. ధ్యానాన్ని మనం వ్యతిరేకించి అంటే ఫస్ట్ నాకడ వచ్చింది, సో అప్పుడు నేను దెయ్యమే, మిమ్మల్ని తిట్టలేదు. సో అప్పుడు మనం దెయ్యమే, ఎందుకంటే మనకి అవగాహన లేదు, మనం అంత స్థాయిలో మనం అర్థం చేసుకోలేకపోయాం. సాధన చేయంగా అర్థమైంది ధ్యానం అనేది ఈ భూమి మీద దీనికంటే గొప్పది కానీ, దీనికంటే తక్కువైంది కానీ, దీనికంటే ఎక్కువైంది కానీ లేదు. ధ్యానం అంటే ధ్యానమే అనేసి అర్థం. అప్పుడు భగవంతుడు అంటే శక్తి, భగవంతుడు అనేది ఒక పవర్. భగవంతుడు అనేది నువ్వే పవర్ అయితే నీకు అన్ని తెలుస్తాయి. నువ్వు కాదని వెతుకుతున్నంత కాలం నీకు ఏది తెలియదు. తెలుసుకోవాలన్న ఆలోచన కామన్ సెన్స్ గా యాక్టివేట్ అవ్వదు ఎంత ధ్యానం చేసినా. నేను రోజు ఏమనుకుని ధ్యానం చేసేవాడిని అంటే, చెప్పను సీక్రెట్ ఎవరికి చెప్పొద్దండి, అందరూ ఎదిగేస్తారు, నాకు మళ్ళీ కోపం వస్తుంది. నేనేమని ధ్యానం చేసేవాడిని అంటే, నేను భగవంతుడిని ధ్యానం చేసేవాడిని. ఆలోచించడానికి భయం వేస్తుంది కదా కొందరికి. నేనే శివుడిని అని ధ్యానం చేసేవాడిని, నేనే రాముడిని అని ధ్యానం చేసేవాడిని, నేనే పత్రిజీ అని ధ్యానం చేసేవాడిని, నేనే అన్ని అని ధ్యానం చేసేవాడిని. అన్ని నేనే, సమస్య నేనే, సమాధానం నేనే అని ధ్యానం చేసేవాడిని. బాధ నేనే, భవిష్యత్తు నేనే అని ధ్యానం చేశాను. శత్రువు నేనే, మిత్రువు నేనే అని ధ్యానం చేశాను. అందువల్లే షార్ట్ టైంలో ఎక్కువ నేర్చుకోవడం జరిగింది. ఫస్ట్ షార్ట్ టైంలో ఏదైనా నేర్చుకోవాలంటే షార్ట్ కట్లో వెళ్ళాలి. ఆ షార్ట్ కట్ పేరే సజ్జన సాంగత్యం, ఆ షార్ట్ కట్ పేరే ధ్యానం, ఆ షార్ట్ కట్ పేరే శ్వాస మీద ధ్యాస. మాకు ధ్యానం కుదరలేదు, మేము ధ్యానం చేయలేకపోతున్నాము, మాకు ఏదైనా షార్ట్ కట్ ఉంటే చెప్పండి, మాకు ఏదైనా రూట్స్ ఉంటే చెప్పండి అన్న వాళ్ళకి ఈ సమాధానం షార్ట్ కట్ పేరు. సో ఒక 2-3 సార్లు ఈ వీడియో చూస్తే కానీ మీకు నేను చెప్పిన పాయింట్స్ అంత ఈజీగా కనెక్ట్ అవ్వవు. కానీ బాగా ధ్యానం చేసే వాళ్ళకి సూటిగా, సున్నితంగా ఏ పాయింట్ తగలాలో తగిలేస్తుంది. సో ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ 10 నిమిషాలు 20 నిమిషాల ధ్యానం చేశాం కదా, తప్పకుండా మనకి కనెక్ట్ అవుతుంది. 10 నిమిషాలు ధ్యానం చేయకుండా మనం ఏదో చేసుకుంటూ వీడియో ఆన్ చేస్తే మన బ్రెయిన్ గడ ఎక్కడ ఉంటుంది, ఆ క్లాస్ గడ అట్లే ఉంటుంది. నువ్వు భగవద్గీత అంతా తిరిగేసిన నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసమే, రామాయణం అంతా తిరిగేసిన నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసమే, 1,00,000 పుస్తకాలు తిరిగేసిన పత్రిసారి కానీ ఆయన దర్శించడం కోసమే, 1,000,000 పిరమిడ్లు నువ్వు కట్టిన నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసమే, 1,00,000 నువ్వు డొనేషన్లు చేసిన నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసమే. ఇవన్నీ చేసిన, ఇవన్నీ నీతో రావని తెలుసుకొని నువ్వు ముందుకు వెళ్ళినప్పుడే నువ్వు ఎదుగుతావు. ఇవన్నీ ద్వారా నీకేమొస్తుందంటే కామన్ సెన్స్ వస్తుంది. అంతే, మన కామన్ సెన్స్ ని మనం ఎంత పెంచుకుంటే మనం ఎంత ముందుకెళ్తామో ధ్యానంలో మనకే తెలుస్తుంది. కొందరు అనుకుంటారు, నేను ధ్యానమే చేస్తాను, నేను ధ్యాన ప్రచారం చేయను, నేను ధ్యానమే చేస్తాను, క్లాసులు విన్ను, నేను ధ్యానమే చేస్తాను, ఎవరికి ఏమి ఇవ్వకుండా అలా స్ట్రక్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి చాలా రకరకాల అనుభవాలు వచ్చి ఉంటాయి, వాళ్ళు చెప్పకుండా ఆగిపోయి ఉంటారు. ఇవన్నీ కూడా మీకు తెలియకుండా, మనకు తెలియకుండా మనమే మన సమస్యల్ని పెంపొందించి పోషించుకుంటూ ఉంటాం. బాధలు లేకుండా భవిష్యత్తు లేదు. ధ్యానం క్లాసులు ఏమొస్తుంది, ధ్యానానికి సంబంధించినటువంటి బాధల నుంచి మనం తప్పించుకొని ధ్యానంలో పరధ్యానం నుంచి తప్పించుకొని భవిష్యత్తుని ఎంత హాయిగా జీవించాలని తెలుసుకోవడమే ఈ క్లాస్. ధ్యానే బోధించగలడు, ధ్యానికి జ్ఞానే బోధించాలి. ఇంకొకరు బోధిస్తే అది మనకు తెలిసింది ఎలా ఉంటుందో. కాబట్టి బాధ అనేది అందరికీ ఉంటుంది. వాంట్ టు అగ్రీ దట్ యాక్సెప్టెన్సీ. నేను ఒక చెట్టుని వెళ్ళి గట్టిగా
మాట్లాడడం అంటే హగ్ చేసుకోవడం జరిగింది. నాకు ఇంకా లైఫ్ లో అంటే అంటే ధ్యానం తెలుసు, పిరమిడ్లు తెలుసు, చాలా మంది మాస్టర్లు తెలుసు, పత్రి సార్తో అందరు మాస్టర్లతో అందరితో కలిశాను. కానీ ఏదో ఒక క్షణంలో నాకు చాలా బాధ కలిగింది. ఎన్ని చేస్తా ఉన్నా ఏదో సంథింగ్ నేను మై సెల్ఫ్ చెక్ ఎక్కడో నాలో లోపం కనిపిస్తా ఉంది. ఈ లోపం ఏంటి? ఒక 40 రోజులు మౌనంలోకి వెళ్ళి 40 రోజులు మౌన ధ్యానం చేస్తూ వర్తమానం ఈ భవాని పుస్తకాన్ని ఒక 4-5 పుస్తకాలను రిఫర్ చేసి ఆ పుస్తకాలన్నీ స్టడీ చేశాను. స్టడీ చేసినప్పుడు కూడా నాకు కలిగింది ఏంటంటే ప్రతిదీ మన వల్లే క్రియేట్ అయిందని. ప్రతిదీ మనమే 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 చేసుకున్నాం. మనమే చేసుకున్నాం. ఒకప్పుడు నేను కోరాను ఈ సమస్య నుంచి నన్ను తప్పించు అనేసి. అది ఆ రోజు సమస్య, కానీ ఈ రోజు లైఫ్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను. అది సమస్యగా ఆ రోజు చూడకుండా అది నాకు ఎస్ దిస్ ఈజ్ మై లైఫ్ అని డిసైడ్ అయ్యంటే నాకు ఇన్ని పాఠాలు నేర్చుకునేవాడిని కాదు. నా దగ్గర ధనం లేదు, జనం లేదు, బలం లేదు, కండ బలం కూడా పెద్దగా లేదు. నేను బక్కగానే ఉన్నాను. కానీ గుండె బలం మాత్రం వచ్చింది. ఆత్మ బలం అందుకోవడం జరిగింది. సో అందుకే 1,00,000 మంది ఒకవైపు, మనం ఒకవైపు, కృష్ణుడు ఒకవైపు. మనకు తెలుసు యుద్ధంలోకి వెళ్తున్నప్పుడు కౌరవులంతా ఒకవైపు. ఒకవైపు ఆ కౌరవులు నిషేధించేకి అర్జునుడు అనేటువంటి ఆయుధం మనం పత్రిజ్ అనే కృష్ణుడితో మనం అంత అర్జునుడు అయినప్పుడు యుద్ధం అనేది భూమండం మీద ఏమి యుద్ధం అంటే అహింస అహింస, పరధ్యానం ధ్యానం, ఈ రెండే ఉండే యుద్ధాలు. పరధ్యానంలో వాళ్ళకి ధ్యానం నేర్పిస్తాము, హింసించే వాళ్ళకి హంస వైపు ప్రయాణం చేయండి, అది హింసను వదలండి అని చెప్తాం. అంతేనా? ప్రతి సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ హింస నుంచే వచ్చిందండి. మీ ఇంట్లో ప్రాబ్లమా, మీ ఎకనామికల్ ప్రాబ్లమా, మీ నేచర్ అంటే మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ప్రాబ్లమా, ఏ ప్రాబ్లం అయినా మీ హింస నుంచే వచ్చింది. అదర్వైజ్ అంటే ఎలాంటి హింస సార్? ఎలాంటి మాట హింస? ద్వారా, ఆలోచన ద్వారా, జంతువులను చంపడం ద్వారా, ఆ ఇతరులని నువ్వు ఎలాంటి హింసిస్తావో అదే హింస వస్తుంది. నువ్వు ఏది చేయకుండా ఏది రాదు అని చెప్తాం కదా, కష్టే పలి అంటాం కదా. అలాగనే నువ్వు ఎవరిని హింసించకుండా నీ జీవితంలోకి హింస రాదు. ఈ షార్ట్ కట్ లో ఏం చెప్తానంటే ఈ క్షణమే ఈ క్లాస్ నుంచి నువ్వు రియలైజేషన్ అయిపోవచ్చు సర్వ సమస్యల నుంచి. మనం రియలైజేషన్, ఎస్ నా జీవితంలో అన్ని సమస్యలు నేనే సృష్టించాను, దీనికి కారణం నేనే అని నువ్వు ఒక్క క్షణం రియలైజేషన్ అయితే ఆ క్షణంలోనే పశ్చాత్తాపం చెందినప్పుడు ప్రాయశ్చిత్తం ఎక్కడికి వస్తావంటే ఈ క్లాస్ లోకి వస్తావు. పరిష్కారం అంటే ఈ క్లాస్ విన్న తర్వాత పరిష్కరిస్తావు. ఈ క్లాస్ అనే కాదు, ఇలాంటి క్లాసులు. ఓకే, ఎప్పుడైతే పరిష్కరించడానికి మనం అంటే పరిష్కారం వైపు మనం అడిగేస్తామో దెబ్బకి దేవుడు నువ్వు అవుతావు. దేవుడు దిగిరాడు, దేవుడే నువ్వు అవుతావు. ఇది బాగుంది సార్. కాబట్టి ఇంకా కానీ సందేహాలు పెట్టుకోండి. నేను 8 గంటల క్లాస్ చెప్పినా, 80 నిమిషాలు చెప్పినా క్లాసే, గ్లాసే. మీరు మీరే, నేను నేనే. కాబట్టి మనందరిలో ఒక చిప్ కార్డు ఉంది. ఆ చిప్ కార్డు పేరే ఆత్మ. మన భాషలో ఆత్మ, పరమాత్మ, సర్వాత్మ, మమాత్మ, సర్వభూతాత్మ, ఏదో సంథింగ్ మీ వర్డ్స్ మీరు పెట్టుకోండి మీ భాషలో. నాకైతే గ్రాంధికము, గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తుల కంటే సూటిగా, సింపుల్ గా, ఉన్నతంగా ఎదగడానికి ఒక లాజిక్ ఉంది. మనమందరూ ఒక్కటే. అందరిలో ఉన్న చైతన్యం ఒకటే, మనలో ఉన్న చైతన్యం, అందరిలో ఉన్న చైతన్యం ఒక్కటే. కానీ అందరూ మనం కాదు. ద్వైత్యం, అద్వైత్యం. సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే ద్వైతం నుంచి వస్తుంది. సమస్య ఎక్కడికి వెళ్తే పోతుందంటే అద్వైతంలోకి వెళ్తే పోతుంది. ద్వైతం అంటే మనకి కంటికి కనబడేటివన్నీ ద్వైత్యం. అద్వైతం అంటే మనకి కంటికి కనపడినటువంటి మూడో నేత్రంతో దర్శించేది అద్వైతం.
సో మన కంటికి చూడడానికి రకరకాల మనుషులు, రకరకాల భావాలు, రకరకాల చేష్టలు, రకరకాల ప్రవర్తనలు, రకరకాల జీవన శైలీలు, రకరకాల ఆచారాలు, రకరకాల వ్యవహారాలు. అది అద్వైత్యం. ద్వైత్యంలో ఏముంటుంది? ఏమీ లేదు. అదే ధ్యానం. ధ్యానం చేయనివాడు ధ్యానం చేసేవాడు. ధ్యానానికి ధ్యానానికి రాకముందు మన జీవితము, ధ్యానానికి వచ్చిన తర్వాత మన జీవితం. ధ్యానానికి రాకముందు మన జీవితము సమస్యల పుట్ట. ధ్యానానికి వచ్చిన మన జీవితము సమస్యల నుంచి బయట వచ్చే విత్తనం. అది తొలి దశలో కావచ్చు, కొంతమంది ఛేదించుండొచ్చు, కొంతమంది సాధించుండొచ్చు. సో ఎవరి స్థాయిలో వాళ్ళు ఉంటారు. ఐ థింక్ ఈ క్లాస్ విన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఆ ప్రకంపన శక్తుల్లో ఇమిడిపోయి ఆ మధ్యలోనో లేకుంటే ఆ స్టెప్ లోనో ఆ లాస్ట్ అల్టిమేట్ లెవెల్లోనో కనెక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళే ఉంటారు. అదర్వైజ్ ఈ క్లాస్ వినాలి అంటే చాలా కష్టమే. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే సొసైటీని బేస్ గా ఎవరో మెచ్చుకోవాలనో, ఎవరో పొగడాలనో, ఎవరో ఆ అనే ఆలోచన కాకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా స్ట్రైట్ గా సూటిగా సుత్తి లేకుండా చక్కగా తిట్టితే తిట్టుకో, నో ప్రాబ్లం. కానీ క్లాసే. మనం స్పిరిచువాలిటీ. ఫిజికల్ లైఫ్ లో మనం ఈ క్లాస్ అయిన తర్వాత ఒక ఇద్దరు వస్తారు. ఏం సార్ మీరు క్లాస్ లో పిల్లలకి స్వేచ్ఛ చేయండి అని చెప్పారు, మా పిల్లలు వినట్లేదని వస్తారు అనుకోండి ఈ క్లాస్ విని. అప్పుడు నేనేం చెప్తానంటే సింపుల్ గా, మీ తల్లిదండ్రులు మీకు ఏదైతే నేర్పించారో అది మీరు చేస్తున్నారా అని అడుగుతాను. వాళ్ళు ఏం చెప్తారంటే ఖచ్చితంగా మా తల్లిదండ్రులు చెప్పిందన్నీ మేము చేస్తుంటే మేము ఎక్కడో ఒక చోట స్ట్రక్ అయి ఉంటారు అన్నమాట. వాళ్ళు అప్పుడు రైజ్ చేస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మన తల్లిదండ్రులు మనకి స్వేచ్ఛని లేదు, సో మనం మన పిల్లలకి స్వేచ్ఛనీయకుండా ఇది క్యారీ ఫార్వర్డ్ అలా మార్పు చెందుతూ అందరినీ ఒక తెలియనటువంటి హింసలోకి తీసుకెళ్ళిపోతుంటాం. ఫ్రీడమ్ బోర్డ్ ఎంత ఎత్తుకైనా ఎగురుతుంది. స్వేచ్ఛ ఉన్నప్పుడు ఎంతటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు. ప్రాబ్లం సాల్వ్ చేసే స్కిల్స్ ఫ్రీడమ్ నుంచే వస్తుంది, స్వేచ్ఛ నుంచే వస్తుంది. మరి అలాంటి స్వేచ్ఛని మనం మన పిల్లలకి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాం? ఫస్ట్ మనకు మనం ఆ స్వేచ్ఛను తెచ్చుకోవాలి. మనకి మనం ఆ స్వేచ్ఛని తెచ్చుకుంటేనే మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి అర్హులు. మనకే మనం ఆ స్వేచ్ఛ కోల్పోయాం. మళ్ళీ తిరిగి మనకి ఆ స్వేచ్ఛ కావాలంటే ఏం చేయాలి? తప్పకుండా మనం అంతటి సాధన చేయాలి. మనకి ఫస్ట్ స్వేచ్ఛ కావాలి. ఎవరేమన్నా అనుకోని, ఎవరు ఎలానా ఉండని, నేను పరిపూర్ణంగా సమస్యల నుంచి ఈ సమస్యలన్నీ లేవు అన్న స్థాయికి నేను ఎదిగే అంత జ్ఞానవంతుడు కావాలి అని నువ్వు గట్టిగా కూర్చొని ధ్యానం చేస్తే, నేను భగవంతుడు అని చెప్తేనే సగం మంది జంప్ అయిపోతారు. వీళ్ళకేమో పిచ్చి పట్టింది, వీళ్ళు దేవుళ్ళు అంట, మిగతా వాళ్ళంతా ఎవరని. వాళ్ళు దేవుళ్ళే, ఎవరు కాదన్నారు? యద్భావం తద్భవతే. కృష్ణుడు చెప్పాడు, నీలో ఉన్నాను, నాలో ఉన్నాను, అందరిలో ఉన్నాను. ఆయన చెప్పినప్పుడు ఆ కృష్ణుడు నాలో ఉన్నాడని నేను ఒప్పుకుంటే తప్పు అయిపోయింది ఇక్కడ. చెప్పండి. అందరినీ అడుగుతున్నటువంటి ప్రశ్న. మీరందరూ నా ఫ్రెండ్స్ కాబట్టి మీతోనే షేర్ చేసుకోగలను. ఎందుకంటే మన బాడీని, మన స్ట్రక్చర్ ని, మన ఆలోచనని, మన మాటల్ని ఎలా ట్యూన్ చేస్తే అలానే మనం రెస్పెక్ట్ అవుతాం. నువ్వు దైవంగా ఉండాలి అనుకున్నప్పుడు, నువ్వు దైవం అంటే భయపడినప్పుడు నువ్వు తప్పులు చేస్తావు, నువ్వు ఇతరులను బాధ పెడతావు. నిజంగా నువ్వు దైవం అని భావించినప్పుడు ఎదుటి వాళ్ళని ప్రేమిస్తావు, ఆదరిస్తావు, అందరికీ బోధిస్తావు. అలాంటి వాళ్ళే ఫిరవణ మాస్టర్స్. అలాంటి వాళ్ళే ధ్యాన ప్రచార చేయగలరు. ధ్యాన ప్రచారం ఎవరు ఊరికే చేస్తారేంటి? వాళ్ళు దైవం అనేటువంటి కామన్ సెన్స్ కలిగింది కాబట్టి చేస్తున్నారు. అందరూ దైవంగా అవ్వచ్చు, నేను హ్యాపీగా ఉన్నాను, అందరూ హ్యాపీగా ఉండాలి అనుకున్న వాళ్ళే చేస్తారు. ప్రతిసారి హ్యాపీగా లేకుండా చేశారా?
ఆయన దైవం అని తెలుసుకున్నారు, అందరికి చెప్పారు. మనం తెలుసుకున్నాం, మనం అందరికి చెప్తాం. పత్రి సార్ వచ్చి చెప్పినా చెప్పకపోయినా ఇంకా మనం చెప్తాం. అదే మూమెంట్. అంటే ఇది వెళ్తూ ఉంటుంది. నువ్వు ఈ రోజు క్లాస్ విని సగంలో వెళ్ళిపోయినా నీకే నష్టం, నాకేం కాదు. ఎల్లు, ఈ క్లాస్ కాకపోతే ఇంకొక పాఠం నేచర్‌లో నుంచి నేర్చుకుంటావు. నో ప్రాబ్లమ్. కానీ క్లాస్ క్లాసే. నువ్వు వెళ్ళినా హ్యాపీ, నువ్వు వచ్చినా హ్యాపీ. పొగడ్తలకి పొంగము, బాధకి కుంగము. దేనికి లొంగము. సమతా స్థితిలో ఉండడమే సమస్యల్ని ఛేదించే ఏకైక మార్గం. వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండని, ఊడితే ఊడని. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం అనే కాన్సెప్ట్ వింటే మనకు అర్థమవుతుంది. నో హరి, నో వరి. దేనికి మనము వరి, హరి అవ్వాల్సిన అవసరం లేదు. చావు, పుట్టుక, మరణం ఇవన్నీ మనకు తెలుసు. మనం కళ్ళ ముందే చూస్తూ ఉంటాం. కానీ మనము 1000 సంవత్సరాలు జీవించగలమని ఆలోచించాలంటే భయమేస్తుంది. ఆలోచించండి, ఏమవుతుంది? ఆలోచనే కదా! దానికేమన్నా కోట్లేమన్నా బడ్జెట్ ఏమన్నా పెట్టాలనా? ఇదేమన్నా పెద్ద బిజినెస్సా? సింపుల్ ఆలోచనే కదా! రేపే చనిపోవచ్చు, నో ప్రాబ్లమ్. కానీ నేను 1000 సంవత్సరాలు జీవిస్తాను అనేటప్పుడు ఈ ఉన్నటువంటి 24 గంటలు మనం 1000 రెట్ల పవర్‌తో ఆనందంగా జీవిస్తాం కదా! ఈ క్షణం చచ్చిపోతాం, ఈ క్షణం చచ్చిపోతాం అంటే ఈ క్షణం కూడా చచ్చిపోయిన శవంలా జీవిస్తాం. అందుకే ఫస్ట్ మన ఇంటెన్షన్స్ ఏంటి? మనం మాటలేంటి? మన ఆలోచనలేంటి? మన భావాలేంటి? మనము మనము అద్భుతమైనటువంటి ఆలోచనలతో రూపుదాలుస్తున్నామా? అద్భుతమైనటువంటి ఆలోచనలతో కలిగి ఉన్నామా? లేదా బాధలతోనో, సమస్యలతోనో చిక్కుబడి అక్కడే మనం ఆగిపోయి ఉన్నామా? నేను పేదవాడిని, నేను సమస్యల్లో ఉన్నాను, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఇన్ని లోన్‌లున్నాయి, నాకు ఇంతమంది కష్టాలు తెచ్చిపెట్టారు. వీళ్ళందరిని ఏం జేయాలని తెలియకుండా నువ్వేమైపోతావో మరి వాళ్ళేం గారు. డబ్బు తీసుకున్న వాడికి కష్టమా? డబ్బు ఇచ్చిన వాడికి కష్టమా చెప్పండి? డబ్బు ఇచ్చినోడికి కష్టం. మరి తీసుకున్నవాడు నాకేంటి కష్టం? అట్లాగా దేవుడనేవాడు మనందరికీ డబ్బిచ్చేసాడు. ఆ డబ్బిచ్చిన దాన్ని తీసుకొని నువ్వు దేవుడురా బాబు అంటే డబ్బు మీన్స్ దేవుడు, నువ్వు దేవుడని. మనం ఏం చేస్తామంటే ఆ దేవుడు మనకింకా ఇవ్వలేదని దేవులాడుతూ ఉన్నాం. లోకమంతా దేవులాడడమే. అంటే కాబట్టి ఎంతో ఉన్నదాన్ని గుర్తించట్లేదు సార్. ఆల్రెడీ ఇచ్చారు ఇలాగా. ఉంది మనకున్న పాజిటివ్‌ని, మంచి హ్మ్. విషయాలని, మనకేదైతే అనుకూలంగా ఇంతవరకు మంచి జరిగింటుందో వాటిని గుర్తించట్లా. నాకు లేదు, నాకిది లేదు, నాకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అనే లేని వాటి హ్మ్. గురించి ఇంకా ఎక్కువగా ఊహించుకొని కూడా బాధపడతా ఉంటాం. లేనిది నీకు కావాలంటే, నిజంగా నీకది కావాలంటే, ఈ రోజు నుంచి నువ్వు ఉంది, వచ్చింది, వస్తుంది, చేస్తుంది, నిలబడుతుంది, సాధిస్తాను, పొందుతాను అనేటు ఇంటెన్షన్ కలిగితే కదా అది జరుగుతుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్‌కి పవన్ కళ్యాణ్ తీసుకుందాం. ఆయన గురించి చెప్పకూడదు. ఎవరి గురించి చెప్పకూడదు. కానీ ఒక ఒకప్పుడు ఆయన మీద చెప్పులు విసిరారు. ఆయన మీద ఎదురు దాడి చేశారు. కొంతమంది వ్యతిరేకించారు. కొంతమంది ఫైర్ అయ్యారు. కొంతమంది ఇతనేంది, ఇతనికేం తెలుసు రాజకీయాలని సూటిగా వెక్కిరించారు. వెక్కి చేష్టలతో ప్రవర్తించారు. అయినంత మాత్రాన ఆయన అనుకున్న లక్ష్యాన్ని ఆయన సాధించారు ఈరోజు. ఎప్పుడైతే నీకు ఆ సమస్యలన్నీ నీకు ఇన్ని పాఠాలు నేర్పించినాయంటే ఇవన్నీ వస్తాయి. నువ్వు సిద్ధంగా ఉండు. ఇవన్నీ నువ్వు సిద్ధంగా ఎప్పుడైతే ఉంటావో నువ్వు ఆ ప్లేస్‌కి నువ్వు అర్హుడివి అని తెలియజేయడమే రాజకీయం. మన భాషలో రాజనీతి. హ్మ్. కాబట్టి మన జీవితంలో రాజకీయంతో రాజీ పడకుండా రాజనీతితో మనం ముందుకెళ్ళడమే ఆత్మజ్ఞానం. రాజనీతి. నీతి మీన్స్ వాట్? నిర్భయంగా ప్రతిదాన్ని నీకు నువ్వు బైపాస్ చేయకుండా, ఆ సమస్య నా వల్ల వచ్చిందని నీకు తెలుసుకొని, ఆ సమస్యని గల కారణం నువ్వు గ్రహించి, ఆ సమస్యకి పరిష్కారం వైపు నువ్వు అడుగు వేయడమే నీతి. ఓహో! నేను పెద్ద తప్పు చేసేసాను. ఓకే. ఫస్ట్ యాక్సెప్ట్ చెయ్యి. ఎలా యాక్సెప్ట్ చేస్తావు? తప్పు నుంచి తప్పించుకోవడం కంటే తప్పని నీకు నువ్వు అంగీకరించి పశ్చాత్తాపం చెంది రియలైజేషన్ అయితే నీ తప్పులన్నీ క్షమించబడతాయని ఫస్ట్ మనం గ్రహించాలి. అందుకే కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడంటే, "నువ్వు పాపాత్ముల్లోకి పాపాత్ముడివైనా
ఏం చెప్పాడు? నువ్వు పాపాత్ముల్లోకి పాపాత్ముడివే అయినా, అంటే పాపాత్ముల్లోకి ఇంకా వాళ్ళకంటే గొప్ప పాపాత్ముడు అయినా అని ఆ, జ్ఞానం అనే వీక్ష చేత, అంటే వివక్షణ చేత నువ్వు నీ పాప కర్మల నుంచి ఏమవుతావు? బయట వస్తావు. బయటపడొచ్చు. మరి ఆ బయటపడే ప్రక్రియ ధ్యానం. ఉమ్, మరి ప్రక్రియ బయటపడే దాన్ని వదిలేసి మిగతా అన్ని పట్టుకొని అందరి మీద కంప్లైంట్, కామెంట్స్, జడ్జిమెంట్స్ ఇచ్చుకుంటా ఉంటే కెన్ యూ బికమ్ యువర్ గోల్ రీచ్? హౌ టు? నీ గోల్ నువ్వు ఎప్పుడు రీచ్ అవుతావు? ఉమ్, నీ గోల్ ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకోవడం. నిన్ను నువ్వు తెలుసుకోవడంలో అన్నీ ఉన్నాయి, నిన్ను నువ్వు పోగొట్టుకోవడంలో అన్నీ పోతాయి, బాధల్లో అన్నీ పోతాయి. నువ్వు సమస్య మీద దృష్టి పెడితే అన్నీ పోతాయి. ఈ రెండు బాగా లాజిక్ గా ఆలోచించుకోవాలి. నువ్వు బాధల్లో అన్ని పోగొట్టుకుంటావని, నువ్వు ఆనందంలో అన్ని పొందుతావని. ఉదాహరణకి కృష్ణుడు ఎప్పుడు ఆనందంగా ఉన్నాడు? అన్ని పొందాడా, పోగొట్టుకున్నాడా? పొందాడు, అన్ని పొందాడు. అంటే నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండు, నువ్వు పాపం చేసావు అయినా ఆనందంగా ఉండు, రేపే చావా అయినా ఆనందంగా ఉండు. ఉమ్, ఆనందంగా ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళకి ధ్యానం వద్దు. ఆనందంగా ఎవరైతే లేరో వాళ్ళందరూ ధ్యానం చేయాలి. ఉమ్, మరి ఆనందంగా ఉండాలి అంటే ధ్యానం చేయక తప్పదు. మరి నైట్ అంతా కృష్ణుడు ధ్యానం చేశాడు, అందుకే పొగలంతా ఆనందంగా కనిపించాడు. మనం నైట్ అంతా హాయిగా తినేసి నిద్రపోతాం, పొగలంతా ఏడుస్తా బతుకుతాం. అది ఆయనకి మనకి తేడా. నేను ఏమి చదవద్దని లేదు, ఏమి రాయొద్దని లేదు, అన్ని తెలుసుకోమంటున్నాను, ఆనందంగా ఉండమంటున్నాను. నీకు అది కష్టంగా అనిపించచ్చు, ఇదంతా మాటలేనా, ఇదంతా వాస్తవాలు అనేసి. నువ్వు కృష్ణుడిలాగా నైట్ అంతా ధ్యానం చేస్తే నీ మాటలు, నీ ఆలోచనలు, నీ భావాలు నీ జీవితంలో నీకు రూపుదాలుస్తున్నాయని మనకు తెలిసినప్పుడు మన సమస్యలన్నిటికీ కారణం మనమే. మన నుంచే ఇవన్నీ వచ్చాయి. మన గత జన్మ సంస్కారం నుంచే మనం ధ్యానంలోకి వస్తాం. మన గత జన్మ ప్రక్రియల నుంచే మనం ఈ ప్రక్రియలోకి వచ్చాం. గత జన్మ పనుల నుంచి ఈ పనులు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాగనే ఉంటుంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి వాటిని అంచెలంచెలుగా ఎదిగించుకుంటూ ఒదిగి ఉన్నప్పుడే మనం ఆటోమేటిక్ గా ఎదవలే ఎదుగుతారయ్యా. నేను మంచోడు మంచోడు అని చెప్పుకోకండి. నువ్వు ఎంత గొప్పవాడైనా, ఎంత మంచోడైనా, నువ్వు ఎదవగానే మనం ఉండాలి. కొన్ని సందర్భాల్లో అదే పనిచేస్తుంది. ఏ సందర్భంలో అంటే నువ్వు ఎదగడానికి పనిచేస్తుంది. మనం ఏమంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నేను తిట్టేశారంటే వాడి దగ్గరికి వెళ్దాం. కానీ వాడు చాలా మంచివాడు, వాడు నీ ఉన్నతాన్ని కోరుతున్నాడు, నీకు శ్రేయస్సునిస్తున్నాడు, నువ్వు ధ్యానం చేయడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు, నీ మైండ్ ని నీ మైండ్ లోకి, నీ మనసులోకి చేర్చడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు. వాడే శత్రువు నీ భాషలో. ఆ శత్రువు నేనే, ఆ మిత్రువు నేనే అని తెలుసుకోవడమే జ్ఞానం. ఇవన్నీ నా లైఫ్ లో జరిగాయండి. నా లైఫ్ లో ఇవన్నీ నేను ఫేస్ చేశాను. దిస్ ఇస్ మై ప్రాక్టికల్ నాలెడ్జ్. నేను ఎక్కడో ఒక గ్రంథాల్లోనో ఉన్న వాటిని జోడించి, క్రోడీకరించి కథలో కామెంట్స్, కంప్లైంట్స్ ఏం చేయట్లేదు. ఇవన్నీ ప్రాక్టికల్ గా లైఫ్ లో జరిగిన విషయాల్ని అందరికి అర్థమయ్యే విధంగానే అందరూ అందుకోవాలి. ఎక్కడ స్ట్రక్ అవ్వకూడదు. ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు అంటే ఇక్కడే స్ట్రక్ అవుతున్నారు అని నాకు తెలుసు. మరొక ఆలోచన వస్తుంది, కొంతమందికి కొన్ని గ్రేట్నెస్ వస్తూ ఉంటాయి, అవార్డ్స్, రివార్డ్స్, సో అండ్ సో, సంథింగ్ సంథింగ్ స్పెషల్. ఆ స్పెషల్ అనేది ఏం లేదండి, స్పెసిఫికల్ గా నువ్వు క్రియేట్ చేసి. డోంట్ బిలీవ్ దట్. ఇది అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు. సో ఆయన కూడా గొప్ప ఆత్మజ్ఞాని. కాబట్టి స్పెసిఫికల్ గా దేనికోసం నువ్వు పోరాటం చేయొద్దు. లైఫ్ లో నువ్వే ఒక స్పెసిఫికల్ గా తయారవ్వాలి. డైమండ్ కోసం ప్రయత్నం చేయొద్దు, నువ్వే డైమండ్. నువ్వే డైమండ్ అని తెలుసుకునేంత వరకు నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉండదు. నువ్వే డైమండ్ అని తెలుసుకున్న మరుక్షణమే నీ జీవితం నీ చేతుల్లో నుంచి ఎవరూ తీసుకోలేరు. కృష్ణుడు కూడా తీసుకోడు, ఆయన తదాస్తు అంటాడు. రాముడు తీసుకోడు, ఆయన తదాస్తు అంటాడు. పత్రి సార్ గడ తీసుకోడు, ఆయన కూడా తదాస్తు అంటాడు. నువ్వు డైమండ్ అంటే ఏంటి? అసలు డైమండ్ కి అబ్జర్వేషన్, దాని యొక్క మీనింగ్ ఏంటో ఎవరైనా చెప్పగలరా? అందరికి తెలుసు, చెప్పచ్చు.
డైమండ్ అంటే అన్ని అనేక కోణాలు ఉంటాయి. అంటే అన్ని కోణాల్లో మనము యాక్సెప్టెన్సీ కావాలి. నువ్వు రాక్షసుడు, ఎస్ రాక్షసుడిని నేనే. నువ్వు దేవుడు, ఎస్ నీ దేవుడిని నేనే. నువ్వు దెయ్యాన్ని నువ్వే. ఇలా మనం ప్రతిదాన్ని అంగీకరించినప్పుడు నువ్వు డైమండ్. నీలో అన్ని కోణాలు ఉండాలి. త్రివిడ మాస్టర్ అంటే అన్ని కోణాలు ఉండాలి వాడిది. వాళ్ళ దగ్గర అన్ని కళలు ఉండాలి. కృష్ణుడి దగ్గర 64 కళలు ఎలా ఉన్నాయో మన దగ్గర కూడా 64 కళలు ఉన్నాయి. ఏ నువ్వు దొంగ అంటే నువ్వు అప్పుడే వాడిని కొట్టడం, తిట్టడం ఏదో చేసేస్తావు. నేను దొంగనా, నన్ను ఎందుకు దొంగ అంటారు అని అనేస్తాం. నువ్వు ఎదవా, ఏదో సంథింగ్ ఏదన్నా అంటే ఇంకా వాళ్ళ మైండ్ లో నుంచి మనం ఒక యుద్ధమే చేస్తాం. అలా కాదు సార్, నేనేం దొంగతనం అలాంటివి ఏం చెయ్యలేదు కదా, మీరు ఎలా అంటారు నన్ను దొంగ అని అనేది వస్తుంది కదండి సార్. అవును, ఎదిరించుకో, ఎస్ నేను చేశాను, ఇప్పుడు ఏం చేయమంటారు? ఎలా యాక్సెప్ట్ క్షమించండి. చేయాలి? నేను అది చెయ్యలేదు కదా, నేను చెయ్యకున్నప్పుడు నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? అలా వాదించినప్పుడు ఏమవుతుందంటే మనకి పదే పదే అవి ఇవి ఎదురవుతూ ఉంటాయి. ఒక్కసారి ఎస్ నేను ఎక్కడో తెలుసో చేశాను బై మిస్టేక్. ఓకే, ఐ కెన్ అగ్రీ దట్ రియలైజేషన్. ఇంకా నేను చేయను, ఇంక నుంచి వాటిని నేను చేయను అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు ఆ జ్ఞానం నీకు పరిపూర్ణంగా సిద్ధించింది కాబట్టి, నీకు ఆ జ్ఞానోదయం కలిగింది కాబట్టి నెక్స్ట్ అది రిపీట్ అవ్వదు. చెడు నుంచి బయటపడాలి అంటే మనం ఫస్ట్ ఆ చెడు మనం అగ్రి చేయాలి. సో చెడుని ఎప్పుడైతే మనం చేసిన వాటిని చెడుని మనం అగ్రి చేస్తే ఎవరికో చెప్పొద్దండి, నీకు నువ్వు చెప్పుకో, నీ అంతరాత్మకు చెప్పుకో. నువ్వు ధ్యానంలో కృతజ్ఞత భావంతో క్షమాపణ కోరు, నువ్వు రియలైజేషన్ పశ్చాత్తాపం చెందినప్పుడు నేను చెప్పబోలేదు, ఆల్రెడీ జరుగుతున్నాయి, మనకు జరుగుతూ ఉంటాయి నిత్యము. ఏడుస్తూ ఉంటాం, అది ఎందుకు అనేది ఎట్లా బయట రావాలని తెలియదు. ఆ చేయడం కోసం ఈ క్లాస్. ఎట్లా అంటే నేను నేను ఇలా చేశాను, నేను ఇలా హర్ట్ చేశాను, కొందరిని హింసించాను, కొందరిని బాధ పెట్టాను, కొందరిని నేను ఏదో సంథింగ్ చేశాను, అది ఏమైనా కావచ్చు. నీకు తెలిసే కూడా చేసి ఉండొచ్చు, నీకు తెలియకుండా కూడా చేసి ఉండొచ్చు. కానీ ఒక్క క్షణం నేను ఇంక నుంచి అలా చేయకూడదు, చేయను అనే ఒక్కసారి నువ్వు పశ్చాత్తాపం చెంది రియలైజేషన్ అయితే నీకంటే గొప్ప మహాయోగి లేడు. యోగి అంటే ఏంటి? రోగాలను వదిలిన వాళ్ళు యోగి. నువ్వు రోగాన్ని పట్టుకొని బాధపడుతుంటే రోగం పట్టుకున్నంత కాలము యోగి ఎలా అవుతావు? నువ్వు ధ్యానం చేస్తున్నావు, నేను పాపం చేశాను, నేను పాపం చేశాను, నేను పాపం చేశాను, నేను ఇట్లా చేసి ఉండకూడదు, అట్లా చేసి ఉండకూడదు అనేసి ధ్యానమే చేయకుండా చేస్తున్నావు. ధ్యానం క్లాస్కి వస్తాం కానీ ధ్యానం క్లాస్లోనే ఉండం, మైండ్ ఎక్కడం, మనసు ఎక్కడం. ఈ ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మీకు క్షుణ్ణంగా ప్రతి పాయింట్, పిన్ టు పాయింట్ మీకు కనెక్ట్ అవ్వాలంటే వర్తమాన విభవ అనే పుస్తకాన్ని ఒక 10 సార్లు, ఒక 3 సార్లు, ఒక 2 సార్లు చదవండి. నేనైతే 2 సార్లు చదివాను. సో నేను 10 సార్లు అని చెప్పకూడదు, మీకెంత అనిపిస్తే అన్ని సార్లు చదవండి. ఎందుకంటే అది నాకు చాలా మంది ఏం చెప్పారంటే నేను సజెషన్ చేసినప్పుడు అర్థం కావడం లేదని చెప్పారు. సో అందుకోసం నేను అలా చెప్పడము. నాకైతే వన్ టైంలోనే అర్థమైంది. సో మంచి పుస్తకము, చాలా అద్భుతమైన పుస్తకము, చాలా దగ్గరగా ఉంటుంది. అందులో ప్రతి విషయాన్ని ఉన్నాయి, భగవద్గీతలో ఉన్న విషయాలన్నీ ఉన్నాయి, సంస్కృతంలో ఉన్న విషయాలన్నీ ఉన్నాయి. అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి వ్యవహారిక భాషలోనే ఉంది. ఆ ఆ భాష నుంచి మనము చక్కగా రియలైజేషన్ చేసుకున్నామంటే ఆ వర్తమాన విభవ అంటే గతం తాలూకా ఉన్నటువంటి సమస్యల నుంచి భవిష్యత్ అనేటువంటి ఫ్యూచర్ ని వర్తమానంలో మనం ఎలా రియలైజేషన్ అయితే ఆ రిలీఫ్ అనేది మనకు కలుగుతుంది. రిలీఫ్ అయినప్పుడే మనము భవిష్యత్తుని మన చేతిలో తీసుకొస్తాం. ఒక టీవీ చూస్తాం, టీవీ ఛానల్ టీవీ ఆన్ చేసాం, ఏ నెంబర్ ఛానల్ నొక్కితే ఆ ఛానల్ ఎలా మనకి కనబడుతుందో, సో అలాగనే మన లైఫ్ మనం ఏమి అనుకుంటే అది జరుగుతుంది. దీనికోసం చాలా చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటాం. ప్రతి దానికి కర్త, కర్మ, క్రియ మనమే అని మనకు తెలియకపోవడమే అజ్ఞానం, తెలుసుకోవడమే జ్ఞానం. సింపుల్ గా చెప్పాలంటే ప్రతి దానికి కర్త, కర్మ, క్రియ మనమే అని తెలుసుకుంటే జ్ఞాని. మనం కాదు,
ఇది ఎవరో చేశారు అని తెలుసుకుంటే, అంటే మనం కాకుండా ఎవరన్నా చేస్తారంటే చేస్తారు. కానీ అది చేసిన దాన్ని మనము పాస్ట్ లైఫ్ నుంచో లేకుంటే ఫ్యూచర్ నుంచో మనము ఆ వర్తమానంలో మనము అలా ఫేస్ చేయాల్సొస్తుంది. గతంలో మనం 3 నెలలు, 6 నెలల ముందు చేసినటువంటి ఇంటెన్షన్ ఉండొచ్చు. ఆలోచన ఉండొచ్చు. ఉదాహరణకి మనం ఒకటి కోరుకుంటాం. కానీ అది ఆ కోరిక కోరుకోవడం వల్ల దాని చుట్టూ ఎన్నో ముళ్ళ చెట్లన్నీ ఉంటాయి. కానీ మనం కోరిక మాత్రమే చూస్తున్నాం. ఆ చుట్టూ ఉన్న ముళ్ళుని చూడడం లేదు. ఆ ము ఈ ఈ కోరిక వల్ల ఏమైంది? ఈ ముళ్ళంతా ఉన్నాయి అనే సిట్యుయేషన్ మనకి తెలీదు. అది తెలుసుకోకపోవడం వల్లే కుటుంబ సమస్యలు, వ్యక్తుల మధ్య ఘర్షణలు, సంఘర్షణలు. అందుకే యోగి దగ్గరికి పోతే యోగం సిద్ధిస్తుంది. రోగి దగ్గరికి పోతే రోగం సిద్ధిస్తుంది. భోగి దగ్గరికి వెళ్తే భోగం సిద్ధిస్తుంది. మనకి ఏం కావాలో అక్కడికెళ్ళాలి. మనకి ఏమి చేయాలో అది చేయాలి. ఏం చేయకూడదో అది చేయకూడదు. ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. ఏం మాట్లాడకూడదో అవి మాట్లాడకూడదు. మన మాటలు, మన ఆలోచనలు మన భవిష్యత్తుని నిర్మిస్తాయా? 100% మన భవిష్యత్తుని మనమే నిర్మిస్తాము. వెంకటేశ్వర స్వామి తథాస్తు. అందరు దేవుళ్ళు ఏం చెప్పారంటే నీకు తథాస్తు అని ఆశీర్వదించారు. సో, నువ్వు ఏం చేస్తున్నా అది నీవు ఓకే. నువ్వు ఈ చెడు చేసినా ఓకే. మంచి చేసినా ఓకే. కానీ చెడు చేసినప్పుడు దానికి కావాల్సింది నీకే వస్తుంది. సో, మంచి చేసినప్పుడు దానికి కావాల్సింది కూడా నీకే వస్తుంది. మనం ఏం చేస్తున్నామనేది, మనం ఏం చేయాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. నేను ఒకప్పుడు ధ్యానంలోకి రాకముందు ఇవన్నీ ఇలా అవ్వడానికి కారణము అందరిని తిట్టుకునేవాడిని. అసలు దేవుడనేవాడే లేడనుకునేవాడిని. ఇలా ఎన్నెన్నో తెలియనటువంటి ఒక నెగెటివ్ మైండ్ సెట్. ఒక విధంగా చెప్పాలంటే అవగాహన లోపం. తెలియనితనం. సరైనటువంటి ఆహ్, ఏమంటారు? సరైనటువంటి మార్గం లేదు. సరైన గురువు లేదు. సో, అలాంటి సిట్యుయేషన్ నుంచే ధ్యానము సరైన గురువు కావాలని ఒక శివాలయంలో ఎళ్లి ఫస్ట్ ధ్యానమే మొదలుపెట్టాను. శివుడు కూడా ధ్యానం చేస్తున్నాడు. మనం కూడా ధ్యానం చేద్దాము అని ఒక ఆలోచన కలిగింది. మామూలుగా టెంపుల్‌కి పెద్దగా వెళ్ళను. సో, వెళ్ళిన వెంటనే నాకు శివుడు కూడా ధ్యానం చేశాడు కదా అనిపించింది. వెళ్ళిన వెంటనే. అంతే ఆ శివలింగం ముందు కూర్చొని నేను కూడా ఒక 10 నిమిషాలు ధ్యానం చేశాను. కానీ మనసులో బాధ అయితే తగ్గలేదు. కాకపోతే కొంచెం రిలీఫ్ అనిపించింది. సో, మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్‌కెళ్ళాను. సో, అక్కడికెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా ఏవో జపం చేశాడు కదా! మనం కూడా చేద్దాంలే అనేసి ఒక ఒక కొంచెంసేపు జపం చేశాను. జపం చేసినప్పుడు కొంచెం మనసు కొంచెం నెమ్మదనిపించింది. ఇలా కొన్ని కొన్ని మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఎందుకో కనిపించింది. ఇన్ని రోజులు మనం దేవుడిని మొక్కలేదు. అందుకే ఏమన్నా కష్టాలేమన్నా వచ్చినాయేమో అనిపించింది. సో, వెంటనే ఏం చేశానంటే ఈ కష్టాలు పోగొట్టుకోవడానికి అక్కడ పూజారిని వెళ్లి అడిగాననమాట. "ఏంటి స్వామి ఇలాగా ఉంది పరిస్థితి" అని. "సార్ మీరు ఆహ్, నాకేదైనా మంచి సలహా ఇవ్వండి" అంటే ఆయనేం చెప్పాడంటే "ఇలాగా పూజ చేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది. అభిషేకం చేస్తే" అని చెప్పారు. నాకైతే పెద్దగా ఇష్టం అనిపించేది గాదు. సరే ఆయన చెప్పారు పెద్దాయన మంచి మాటలే చెప్తారనేసి వెళ్ళాను, విన్నాను. సో, ఒకసారి, 2 సార్లు చేశాను. మళ్ళీ నాకెందుకో అవన్నీ కింద పోతున్నాయి, వేస్ట్ అవుతాయి. మనమే తాగాలనిపించింది. తాగేసాను. తాగేసాను. సూపర్. తాగేసాను. వెంటనే మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్ళాను. వెళ్ళి ఇంకా ఏదో తెలుసుకోవాలనిపించింది. ఆయన్నడిగాను. ఆ రోజు ఏదో సంథింగ్ "మీరెందుకు నాన్ వెజ్ తినరు? మేమెందుకు తినాలా?" ఇది క్వెషన్. అంతవరకు నేను పిరమిడ్ సొసైటీకి టచ్ కాలేదు. ఏ సొసైటీకి టచ్ కాలేదు. నా క్వెషను ఆయనతో ఇది నా క్వెషన్ ఫస్ట్ ప్రశ్న. అంతకుముందే నేను ఇంటర్నల్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నాను. ఎదుటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నా నాకు అర్థమైపోయేది. సో, అంటే అది నా బాధల నుంచి నాకు ఆ కనెక్టివిటీ వచ్చింది. ధ్యానం గాదు. నాకున్నటువంటి బాధలే నాకు ఆ ఇన్నర్ కనెక్షన్ కలిగిందనమాట. సో, మీరెందుకు తినరు? మేమెందుకు తినాలి? మీరు గొప్పవాళ్ళా? మీరు ఏది చెప్పినా జరిగిపోతుందంటారు గదా! బ్రాహ్మిన్స్. హౌ కెన్ యూ దిస్ అనేసి నాకు అనిపిచ్చి ఆయన్నడిగాను. ఆయనేమన్నాడంటే, "మీరు తినొచ్చు. మీ వృత్తులు, మీ ఆచారాలు, వ్యవహారాల్లో" అనేసి ఆయన చెప్పాడనమాట. నాకేమో అనిపిచ్చింది, నీ అంత గొప్పవాడిని నేను గూడా అవ్వాలి. ఈరోజు నుంచి నేను తినను అనేసి డిసైడ్ అయ్యాను. ఆయనకి చెప్పలేదు గానీ మనసులో అనుకున్నాను. సో, ఆ రోజు నుంచి స్టాప్. ఆ! ఆ రోజు ధ్యానంలోకి నుంచి రాకముందే జరిగింది సార్ ఇది అంతా. అవును. అవును. సో, ఆ రోజు నుంచి స్టాప్ చేశాను. స్టాప్ చేసి 6 మంత్స్ వరకు తినలేదు.
నేను టీచర్ కాబట్టి ట్రైనింగ్‌లో ఉన్నాను. ట్రైనింగ్‌లో ఉండేటప్పుడు ఒక పిల్లవాడొచ్చి అంటే నా టీచింగ్ వాడికి నచ్చిందో నేను చేసిన ఈ ధ్యానాన్ని ఆ రోజే నాకు ధ్యానం తెలియకుండా స్కూల్ పిల్లలకి కూడా ధ్యానం నేర్పించాను. అందరిని ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ మెడిటేషన్ చేపించిన తర్వాతే టీచింగ్ మొదలుపెట్టి, సరే వాళ్ళకి చెప్పేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ రియలైజేషన్ అయ్యేసి నాకనిపిస్తా ఉండేది. సరే ఇంటర్నెట్ ఉండింది. ఇంటర్నెట్‌లో కూర్చొని వర్క్ చేస్తున్నాను. ఎక్కువ శివుడి పాటలు వింటాను. ఎందుకంటే నాకెందుకో ఒక పాటల్లో మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి ఘంటసాల గారు, ఇలా ఇళయరాజా వీళ్ళు వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. సో, భగవద్గీత శ్లోకాలు అలా ఇలా వాటిని వీటిని శివుడి పాటలను వాటిని పెట్టుకొని అలా వినేవాడిని. వింటూ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే ఏదో ఒక ఎనర్జీ లెవెల్స్ కనబడ్డాయి. హ్యాపీగా బాడీలో ఎనర్జీస్‌ని గమనించడం కూడా జరిగింది. అప్పుడే నాకు ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా నాకు తెలియకుండానే క్యూర్ అవుతా వచ్చింది. ధ్యానం గూడా లేదు. ఇవన్నీ ప్రాక్టికల్‌గా గమనించాను. సో, బై పాస్ట్ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ అనిపిస్తుంది. అప్పుడు కూర్చొని వర్క్ చేస్తున్నాను సిస్టమ్ ముందు. ఒక పిల్లవాడొచ్చాడు. సార్ మీరు చాలా ఈరోజు నాకు ఇంటర్నెట్ అంటే గేమ్ ఆడడానికొస్తారు పిల్లలు. నెట్ ఉంది. గేమ్ ఆడడానికొచ్చాడు. సార్ నేను ఒక 5 నిమిషాల్లో గేమ్ ఆడతాను అనేసొచ్చాడు. వాళ్ళకి చికెన్ కొట్టుంది. చికెన్ స్పెషలిస్ట్ అది. దాని పేరేదో చికెన్ పకోడా లైక్ దట్ షాప్ ఉంది. ఆ షాప్‌లోకెళ్ళి ఆ అబ్బాయి వెంటనే మా సార్ అక్కడుండేది అనేసి వాడు ఏమనుకున్నాడో ఏమో ఒక అది తెచ్చాడనమాట చికెన్ పకోడా. తెచ్చి సార్ ఈరోజు మీరు ఎట్టైనా తినాలి అనేసి నాకు బలవంతం చేశాడు. సరే ఇంక నేను మానేశాను. నేను తినకూడదని అనుకుంటున్నాను. నేను తిననురా నువ్వు వెళ్ళిపో అనేసి అన్నాను. వాడు వదలలేదు. ఒక 5, 10 అంటే నాకు టెస్టింగ్ అది. అక్కడ నేను సహజంగా అడిగాను. ఆయన తినలేదు. నేను కూడా తినకూడదు. వీళ్ళకంటే గొప్పవాడిగా ఎదగాలనిపించింది. వదిలేసాను. రియలైజేషన్ అయ్యాను. ఇక్కడేమో ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే స్టూడెంట్ గదా! ఏదో ప్రేమతో తెస్తున్నాడు అనిపిస్తుంది ఒక పక్క. ఇంకొక పక్క నాకేమో తినాలనిపియట్లేదు. ఫస్ట్ చెప్పాను 2, 3 సార్లు వద్దురా, వద్దురా అన్నాను. మూడోసారి సార్ ఒక్క ముక్కన తినండి అన్నాడు. అంటే ఒక పీస్ అన్నా తినండి అనే కొద్దికి సరే వాడి ప్రేమని నేను కాదనలేక అలా తీసుకొని అలా పెట్టుకున్నాను. పెట్టుకున్న ఒక కొంత సమయంకే నాకు చాలా తలనొప్పొచ్చేసింది. వామిటింగ్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత వామిటింగ్ వచ్చింది. సో, వామిటింగ్ అయిన తర్వాత "అరేయ్! నీకు దండం పెడతాను. నువ్వు కావాలంటే ఎళ్ళిపోరా ఇక్కడ రానే రాను. ఇంకెప్పుడు చెప్పొద్దురా ఇలాంటివి" అనేసి వాడికి ఎళ్ళిపోమన్నాను. ఎళ్ళిపోయాడు. సో, అప్పుడు నిర్ణయించుకున్నాను. ఆ మరుసటి రోజే ఇంట్లో నాన్ వెజ్ తెచ్చారు. నాన్ వెజ్ తెచ్చారు. సో, బాగా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. నేనొస్తాను షాప్ నుంచి అయిపోయింది. షాప్ నుంచి వస్తాననేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. అంటే అంతవరకు నేను తిననని చెప్పినా గాని నన్నేం బలవంతం చేయలేదు. అంతవరకు బానే ఉంది. ఆ రోజు సెకండ్ టెస్టింగ్ జరిగింది. మళ్ళీ ఏం జరిగిందంటే ఇంట్లో అందరూ చేసి వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు. వెళ్లి కూర్చున్నాను. కూర్చున్న వెంటనే ఫస్ట్ నాకది పెట్టేసారు. అంటే గిన్నెలో ప్లేట్‌లో పెట్టిన వెంటనే నేను చూసాను. చూసిన వెంటనే నేను తినను. నేను ఈ రోజు నుంచి నాన్ వెజ్ తినను. తినదలుచుకోలేదు అని జెప్పేసాను. అంటే నేను అనిన వెంటనే అంటే మనం హార్ట్‌ఫుల్‌గా డెసిషన్ తీసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు గూడా మనల్ని బలవంతం చేయరు. డెసిషన్ అనేది హార్ట్‌లో నుంచి తీసుకోవాలి. అంతే నేను ఎప్పుడైతే తిననన్నానో అక్కడ జస్ట్ ఆ పిల్లవాడి నుంచి ముందుగానే మనకి ఇంట్లో జరగబోయే సిట్యుయేషన్ పిల్లవాడి రూపంలో మనకొక ఇన్ఫర్మేషన్ అంతే. ఒక ముక్క తింటేనే వాంతికొచ్చింది. నువ్వు ఆటికెళ్ళి ఒకవేళ ఇంట్లో వాళ్ళ కోసమో వాళ్ళకి సరెండర్ అయ్యి మనం ఎక్కడ సరెండర్ అవుతామో నేచర్ మనకి ఒక హెల్ప్ చేసింది ఒక విధంగా. అంతే వెళ్ళాను నేను తిననంటే తినను అనేసి తినకూడదనేసి ఫిక్స్ అయ్యాను. పెరుగు తీసుకున్నాను, తిన్నాను హ్యాపీగా రిలైజేషన్ హాయిగా పడుకున్నాను. ఆ రోజు నైట్ నాకు శివలింగాలు అది అనొక సర్పాలు ఇవన్నీ రకరకాలుగా ఒక తెలియనటువంటి పవర్స్ అంతా కనపడుతున్నాయన్నమాట. లైట్, డాల్స్ వైట్‌గా బ్రైట్‌గా నాగపాములు ఇలా కనపడుతుంది. నిద్రే రాలేదు నైటు ఒక 4, 5 అవర్స్. సో, ఆ అన్వేషణ ఏమైందంటే నాకు సరైన గురువు కావాలి. ఏదో సంథింగ్ ఈస్ దేర్ అనేసి అనిపించింది. ఏదో ఉంది. ఏదో నేర్చుకోవాలి అనేసి. చాలా గట్టిగా కోరుకుంటే పత్రి సార్‌తో కనెక్ట్ అయ్యాను. కనెక్టివిటీ అవ్వడానికి 6 మంత్స్ పట్టింది. సార్‌ని కలవడానికి గాని అంటే అంతకుముందు చెప్తూ ఉన్నారు. ఇలాగా మెడిటేషన్ గురువు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన్ని కలవండి మీరనేసి. ఈయనెవరో మనకు తెలీదు. మనల్ని ఈళ్ళేందో కలవమంటారు. ఆయనేమో హైదరాబాద్‌లో ఉంటారు. మనమేమో తిరుపతిలో ఉన్నాము. సో, ఇది కుదరని పనిలే అనేసి వచ్చేసాను.
ఒక ఆమె సడన్ గా మాస్టర్ నాకు టికెట్ బుక్ చేస్తాను, నువ్వు వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి అనేసి అనింది. నాకేం అవసరం ఉంది, నేను వెళ్ళాలేంది, వీళ్ళేంది ఇలా ప్రెజర్ చేస్తున్నారు అంటే నేను కోరుకున్నాను కదా, నేను మర్చిపోయాను. నాకు సరైన గురువు కావాలని కోరుకున్నాను ఎప్పుడు 6 months బ్యాక్. ఇక్కడ ఏం జరుగుతా ఉంది, ఆ ప్రాసెస్ జరుగుతా ఉంది. అంటే 6 నెలల ముందు పెట్టిన ఆలోచన మనం మర్చిపోయాం ఇక్కడ. మర్చిపోయాం అంటే ఇక్కడ కొంచెం హ్యాపీ మూడ్స్కి వచ్చాము. అంటే హ్యాపీ మూడ్ లో కొన్ని మనం గతంలో చేసిన థాట్స్ ని ఇక్కడ మనం మర్చిపోయాం. కాబట్టి మర్చిపోయినప్పుడు ఇక్కడ వర్తమానంలో జరిగేటప్పుడు మనకు గుర్తులేదు. కానీ మళ్ళీ నాకు సరైన గురువు కావాలి అన్నప్పుడు సార్ని కలిసి ఒక 10 రోజులు అక్కడ స్టే చేసినప్పుడు, ఎస్, నేను వెతికింది ఈయన్నే, నేను కోరుకునేది ఈయనే, ఆ శివుడు ఈ శివుడు ఈయనే అనేసి అనిపించింది. ఆ శివుడే ఈ శివుడు, ఈ శివుడే ఆ శివుడు అని రియలైజేషన్ అయ్యాను. సో సార్ గాని మనం ఎవరిని ఎలా చూస్తామో అలానే చూస్తున్నారు. ఒక మిర్రర్, ఒక అద్దం. మనం ఎవరిని ఎలా చూస్తామో సార్ అలానే చూస్తున్నారు. నువ్వు ఈయన కొడతాడని పోతే ఆయన కొడతాడు, ఈయన నన్ను బాగా చూసుకుంటాడని పోతే బాగా చూస్తాడు. అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అది ఆయన చేస్తున్నాడు. అందుకే ఆయన దైవం. ఈ క్లాస్ ఎట్టే ఉంటుందంటే ఎట్లా ఉంటుంది, ఈ క్లాస్ అద్భుతంగా ఉంటుందంటే అద్భుతంగానే ఉంటుంది. క్లాస్ నేను చెప్పలేదు, మీలో మీరే మీకు మీరే చెప్పించుకుంటున్నారని తెలుసుకుంటే జ్ఞానం. క్లాసు మనం చెప్పొచ్చు గాక, మన ద్వారా చెప్పబడుతూ ఉంటాయి. మనం వినొచ్చు కాక, మన ద్వారా వినబడుతూ ఉంటుంది. అంటే ఇంటర్నల్ గా మనం వింటున్నామా, ఫిజికల్ గానే విని వదిలేస్తున్నామా, చెవులతో వింటున్నామా, హార్ట్ తో వింటున్నామా? చెవులతో వింటే మనసు వరకు వెళ్ళొచ్చు, హార్ట్ తో వింటే ప్రతి హార్ట్స్ లోకి వెళ్తుంది. నువ్వు సాధన కంటే సాంగత్యంలో సర్వ సమస్యల్ని పరిష్కరించవచ్చు. కానీ సాంగత్యంకున్న బలము ఎంత గొప్పదంటే, సాంగత్యం బోధించే వాళ్ళకి తెలుస్తుంది సాంగత్యం యొక్క గొప్పతనం. అందుకే మనం కూడా చెప్పాలి. ఒక కనీసం 100 మందికి చెప్పబల్లే, ఒక్కరికి చెప్పినా చాలు. మనకు తెలిసినటువంటి సత్యం ఏంటి, ధ్యానం ఒకరికైనా చెప్పాలి. ఎప్పుడైతే మనం ఆ సత్యాన్ని ఒకరికన్నా మనం చెప్పడం మొదలు పెడతామో, యూనివర్స్ టేకప్ చేస్తుంది. యూనివర్స్ ఏం చేస్తుందంటే, ఈ నేచర్ అనేది నీకు కనెక్ట్ అవుతుంది. ఈ సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే నేచర్ నుంచి నువ్వు దూరంగా వెళ్ళడం వల్లే వచ్చింది. నేచర్కి ఎప్పుడైతే నువ్వు దగ్గర అవుతా ఉంటావో అప్పుడే నువ్వు ఆటోమేటిక్ సమస్యల నుంచి బయట వచ్చేస్తూ ఉంటావు. అందుకే ప్రతి ఒక్కరి సమస్యలకి పరిష్కారము ధ్యానంలో ఉంది. ధ్యానంలో పరిష్కరించినటువంటి సమస్య అనేది లేదు. పరధ్యానంలో సమస్యలన్నీ ఉంటాయి, ధ్యానంలో పరిష్కారం మాత్రమే ఉంటుంది. నేను ఒకానొక సందర్భంలో నాకు ఇంత సమస్య ఉంది, ఈ ధ్యానం వల్ల నాకు ఏమీ పోవట్లేదు, ఏమీ రావట్లేదు, డబ్బు రాలేదు, ఉద్యోగం రాలేదు, ఉన్నదన్నీ ఊడిపోయినాయి అనే ఒక క్షణంలో అన్ని వదిలేద్దామని రియలైజేషన్ అయ్యాను. ఈ ధ్యానం వద్దు, ఈ ప్రచారం వద్దు, ఈ జీవితమే వద్దు, మనం ఏదో ఒక పని చేసుకుని హాయిగా అలా గడిపేద్దాంలే అనేసి అనిపించింది. ఆ క్షణంలో ఎందుకో మళ్ళీ పత్రి సార్ని వెళ్ళి ఒకసారి కలుద్దాం అనిపిస్తే ఆ సార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మ్యూట్ అయిపోయారు సార్. సార్ మ్యూట్ అయిపోయారు. ఫోన్ వచ్చింది మేడం. ఎక్కడున్నా నేనేం చేయలేకపోతున్నాను, నాకు ఏ పని చేత రావట్లేదు, నేనేం చేయాలి అనేసి ఒక ఆలోచనతో నేను ఉన్నప్పుడు సార్ ఇన్నర్ మెసేజ్ కాదు, నేను ఇన్నర్లో అనుకున్నాను, సార్ అవుటర్ మెసేజ్, నువ్వు ఈ జన్మంతా ధ్యానం చేయడానికి వచ్చినావు, ఆ పని చెయ్యి. నువ్వు ఈ జన్మంతా ధ్యానం చెప్పడానికి వచ్చినావు, ధ్యానం చెప్పడానికి వచ్చినావు, ధ్యానం చేయడానికి వచ్చినావు. కాబట్టి నీకు మిగతా వర్క్స్ కనెక్ట్ అవ్వు. వాట్ ఈస్ యువర్ డిజైన్, యు గో దట్. అంటే మన డిజైన్లో ఏదైతే ఉంటుందో దాని వైపు వెళ్తేనే మన లైఫ్. అందరూ ధ్యాన ప్రచారానికి వస్తారు భూమి మీదకి. ధ్యాన ప్రచారానికి వచ్చే వాళ్ళు ధ్యాన ప్రచారానికి వచ్చారు, చెట్లు పెంచడానికి వచ్చిన వాళ్ళు చెట్లు పెంచడానికి వచ్చినారు, చెట్లకి నీళ్లు పోయడానికి వచ్చిన వాళ్ళు నీళ్లు పోస్తున్నారు.
ఉమ్, హింసించాలనుకున్న వచ్చిన వాళ్ళు హింసిస్తున్నారు, రక్షించాలనుకున్న వాళ్ళు రక్షిస్తున్నారు. ఇవన్నీ అర్థం చేసుకున్నావంటే నువ్వు బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞానం అంటే పైనుంచి ఊడిపడదు. బ్రహ్మంలో చెలిస్తే బ్రహ్మ తేజస్సు, బ్రహ్మ తేజస్సే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మ తేజస్సు ఎలా వస్తుంది? హార్ట్ చక్ర పరిపూర్ణంగా యాక్టివేట్ అవ్వాలి. ఒక గోల్డెన్ లాగా, ఒక డైమండ్ లాగా మన హార్ట్ లో ఉంటుంది. ఆ హార్ట్ చక్ర మనకి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో, యూనివర్సల్ కనెక్షన్ అది ఎప్పుడైతే కట్ అవుతుందో ఆటోమేటిక్ గా మనకి ఇన్నర్ అంటే ఇన్నర్ పొటెన్షియల్ అనేది మనకి లోపం కనిపిస్తుంది. ఈ క్లాస్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు వేగం దగ్గరికి వెళ్తుంది. నేను నిరాహారం, ధ్యానము, మౌనంలో ఉన్నప్పుడు అవన్నీ యాక్టివేట్ అయ్యింది. ఒక దాదాపుగా 6-8 మంత్స్ దాకా మౌనము, ధ్యానం. అది ఎన్ని రోజులని కానీ నేను కౌంట్ చేయలేదు. అలా సాగిపోయింది అంతే ఆ ప్రక్రియ. అలా చేసినప్పుడు ఏమైందంటే నాకు నా బాడీలో జరిగే ప్రాసెస్లు అన్నీ కూడా తెలుస్తున్నాయి. ఒక 27 డేస్ లోనే తెలిసింది. గట్టిగా ధ్యానం చేసిన ఒక 27 డేస్ లో తెలిసాయి. కానీ ఇంకా బాగా డెప్త్ గా అంటే నా బాడీలో జరిగే ప్రాసెస్ అంతా గాని 2017 ధ్యాన మహాచక్రం యజ్ఞంలో హార్ట్ చక్ర ఇవన్నీ కూడా గమనించడం, చూడడం, అవగాహన ఆక్లింపు చేసుకోవడం, ఎదుటి వాళ్ళకి మనం ఒకటే అని తెలుసుకోవడం, అది వేరు కాదు మనం వేరు కాదని అర్థం చేసుకోవడం, అక్కడ ఉన్న వాళ్ళందరూ మమాత్మ సర్వభూతాత్మ లాగా ఒక ఒక దాన్ని ఏమంటారు, ఆ నన్ను నేనే చూసుకున్నట్టు ఫీలింగ్ రావడం, ఒక అర్థం లాగా కనిపించారు. సో కాబట్టి అందరూ అర్థం లాంటి వాళ్ళే. ఆ అర్థానికి ఉన్నటువంటి మరకల్ని తొలగించడమే బాధల్లో నుంచి భవిష్యత్ అంటే అర్థం అందరూ అర్థమే. కానీ ఆ అర్థంకు ఉన్నటువంటి మరకల్ని ఎలా తీసేయాలి అని తెలుసుకుంటే కామన్ సెన్స్ తో ధ్యానం ద్వారా, సాంగత్యం ద్వారా మనం రియలైజేషన్ అవుతాం. మరకల్ని ఎవరు తుడవాలి? ఎవరు చేతిగుడ్డ తీసుకొని వాళ్ళే తుడుచుకోవాలి వాళ్ళ అద్దాన్ని. ఉమ్, ఇంకొకరు వచ్చి తుడుస్తారని వదిలేస్తుంటాం. అదే ఇక్కడ మిస్టేక్స్. నేను కోటీశ్వరుడు అవ్వాలి. ఎవరు వచ్చి కోటీశ్వరుడు చేస్తారు నిన్ను? నీ ఇంటెన్షన్ నిన్ను ఆడికి తీసుకెళ్తుంది. నేను సీఎం అవ్వాలి. నీ ఇంటెన్షన్ నేను సీఎం సీట్ లో కూర్చోబెడుతుంది. నాకు కనీసం ఈ రోజు పూట గడవడానికి 100 రూపాయలు కావాలి. నీ ఇంటెన్షన్ ఆ 100 రూపాయలు వచ్చే పని చూపిస్తుంది. నేను ఈ రోజు ఒక 1000 మందికి ధ్యానం చెప్పాలి. నీ ఆలోచనే ఆ 1000 మందికి ధ్యానం చెప్పేదానికి చూపిస్తుంది. కానీ ఈ ఆలోచనలు నువ్వు ఈ క్షణంలో ఎరుకలో వర్తమానంలో ఉంటే నీకు అర్థమవుతుంది. లేకుంటే నువ్వు పరధ్యానంలో అటు ఇటు కొంచెం సతమతమవుతుంటే నీకు ఇంకా ఎక్కువ అంటే ఆలోచనలు కలిగి ఉంటే, సమస్యలుగా నువ్వు చూస్తూ ఉంటే, సో అప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు. అందుకోసమే ఇవన్నీ నీకు ఏకస్థితిలోకి రావడానికి శరీరము, మనసు, బుద్ధి ఏకంలోకి వచ్చిన వెంటనే నీకు సమస్యలు అనేటివి బుద్ధి వైపు మళ్లించినప్పుడు ఆత్మస్థితిలో అన్ని పటాపంచలు అవుతాయి. అందుకే ధ్యానాగ్ని దగ్న కర్మాణం, ధ్యానం అనే అగ్ని చేత నీ ఆత్మశక్తి నుంచి నీ సమస్యలను ఛేదించుకుంటావు. కృష్ణుడు ఆత్మశక్తి నుంచి కాదు, పత్రి సార్ ఆత్మశక్తి నుంచి కాదు. అందుకే సారు సూటిగా సింపుల్ గా సత్యాన్ని సత్యంగా సూటిగా ఏం చెప్పాడంటే, నీ శ్వాసే నీ గురువు, నీ సమస్యల్ని నువ్వే ఛేదించాలి. అర్జునుడికి గాని కృష్ణుడు యుద్ధం నేర్పించాడు. యుద్ధం ఎవరు చేశారు? అర్జునుడే చేశాడు. కృష్ణుడు అర్జునుడే చేయలేదు. చేశాడు. అలాగనే మన జీవితంలో ధ్యానం అనేది మనం నేర్చుకున్నాం. ధ్యానం అంటే అర్జునుడు. అది చేయంగా ఏమైంది? అర్జునుడు యోగి అయినాడు. మనం కూడా చేయంగా ఏమవుతాం? మనం యోగి అవుతాం. యోగి అంటే ఏంటి? ఏ రోగం ఉండదు మనసులో. యోగి ఈ భూమి మీద ఏదైనా సాధించగలడు. రోగి అన్ని పోగొట్టుకుంటాడు. రోగం అంటే బాధలు. యోగం అంటే ఏ బాధ లేనివాడిని యోగి. ఏ రోగం లేనివాడిని యోగి అంటాం. రీసెంట్ గా ఈ రోజు నా రిపోర్ట్స్ ఏంటంటే, ఇంకొక గుడ్ ఎక్స్పీరియన్స్. ఒక 6 మంత్స్ బుక్ నేను పెరుగు అవన్నీ మానేశాను. ఆ 7 మంత్స్ లో ఏమన్నా ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసాయేమో నాకు తెలియదు. సో అప్పుడు నేను 2 నిమిషాలు మేడం, కూర్చోండి కూర్చోండి, వచ్చేయండి లోపల వచ్చేయండి. సో ఈ ప్రాబ్లమ్స్ అంతా వచ్చేసి నా బాడీలో ప్లేట్లెట్స్ పడిపోయాయి.
దాదాపుగా కూర్చోండి. 8,00,000 సారీ 4,00,000 ఉండాల్సింది ప్లేట్లెట్స్. 18,000 పడింది. సో డాక్టర్స్ ఏం సజెషన్ చేశారంటే సిమ్స్కి వెళ్ళాలి. సిమ్స్కి వెళ్తే మీకు బాగుంటుంది, ఇక్కడ కుదరదన్నారు. సో అంతవరకు మీకు బ్లడ్ తక్కువ ఉంది అలా ఇలా చెప్పారనమాట. ఇంకా బ్లడ్ లో ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి అనే కొద్దికి ఇంకా అందరికి టెన్షన్ వచ్చింది, నాకు టెన్షన్ వచ్చింది. కానీ సరే, ఇంకా మనం ఆ సందర్భంలో వ్యతిరేకించకూడదు. సరే ట్రీట్మెంట్ తీసుకుందాం అనేసి హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాను. 1 డే స్టే చేశాను బెడ్ లో. సో మరుసటి రోజు నాకేమనిపించిందంటే ఇవన్నీ కూడా మన ఆలోచనలే మళ్ళీ గుర్తు చేసుకున్నాను. అక్కడ పడుకొని వాళ్ళు ఏం చెప్తామన్నా సరే 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 అంటూ నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, ఇక్కడి నుంచి నేను తప్పించుకోవాలి, లేకుంటే వీళ్ళు నా బ్రెయిన్ ని, నా మైండ్ ని, నా బాడీ ఫంక్షన్స్ అంతా కూడా డ్యామేజ్ చేస్తారు ఈ కెమికల్స్ తో అనేసి రియలైజేషన్ అయ్యేసి నేను రేపు వచ్చేస్తాను అనేసి ఆ వాళ్ళని సాయంత్రం మెల్లిగా మంచిగా చెప్పేసి అంటే మా ఫాదర్ వాళ్ళకి మాత్రం నేను ఇంటికి వెళ్ళిపోదాము, నాకేం లేదు బాగుంది, వాళ్ళు ఏదో చెప్తున్నారులే డబ్బుల కోసం అని చెప్పేసి అలా మెల్లిగా వచ్చేసాను. మరుసటి రోజు నేను హాస్పిటల్కి వస్తానులే మళ్ళీ పోదాంలే అనేసి వచ్చేసాను. 2 రోజుల తర్వాత 3వ రోజు ఏం చేశానంటే ఇంకా నేను హాస్పిటల్కి పోను, ఏ ముందు వాడను, అన్నిటిని పక్కన పెట్టాను. పక్కన పెట్టి ఇవన్నీ కూడా నా లోపల నుంచి జనించినాయి. సో ఇప్పుడు నేను దీన్ని రికవర్ చేయాలి అనేసి ఒక 5-6 గంటలు అలాగ పడుకొని డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోయాను. పడుకొని ధ్యానం కూర్చొని కాదు, పడుకొని డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళాను. అప్పటి నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 5-7 మంత్స్ అయిపోయింది. ఇంకా ఎక్కువైంది, డేట్లు ఏం గుర్తులేవు నాకు ప్రెసెంట్, ఎందుకంటే వర్తమానంలో ఉంటాం, డేట్లు టైం పెద్ద గుర్తుండవు. సో మేడం టైం అయితే ఇక్కడ గుర్తు చేయండి. సో వెంటనే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చూసుకోలేదు. ఈ రోజు ఒక వేరే వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, అది వాళ్ళు ఏం చెప్పారంటే ఒకసారి టెస్ట్ చేసుకోకూడదా అనేసి సజెషన్ చేశారు. అంటే ఆ ఆలోచన కూడా మందే, నేను ఎక్కడో మళ్ళీ చూద్దాంలే, మళ్ళీ చేసుకుందాంలే, మళ్ళీ చెక్ చేసుకుందాంలే, ఎందుకు భయపడాలా, చావు ఎప్పుడైనా వస్తుంది నేను గట్టిగా అనుకునేవాడిని. సో ఆ 8 గంటల్లో నేను రియలైజేషన్ చేసి మరుసటి రోజు పిరమిడ్ వర్క్ చేయడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడ ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది. దోమలంతా కుట్టేసి బాడీ అంతా స్ట్రగుల్ వచ్చి టైఫాయిడ్ ఏదో జ్వరం వచ్చింది. సో అయినా నేను హాస్పిటల్కి పోకుండా మళ్ళీ ధ్యానంలో కూర్చొని మళ్ళీ పడుకొని మళ్ళీ అక్కడి నుంచి బయట వచ్చి రియలైజేషన్ అయ్యేసి ఇంకా బాడీ అంతా చాలా ఇబ్బంది పడతా ఉంది. అయినా ఒక 8 గంటల ఇదే పిరమిడ్ లో పడుకున్నాను. సాయంత్రం మళ్ళీ రికవర్ అయ్యేసి ఏమీ లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనేసి నవ్వుకుంటూ వెళ్ళి మళ్ళీ క్లాస్ చెప్పడం జరిగింది. వెళ్ళి అలా చెప్పుకుంటూ అంటే నేను ఇక్కడ ఫీల్ అయ్యాను పడుకునేటప్పుడు, నేను ఆ పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, పరిపూర్ణ ఆనందంగా ఉన్నాను, నా శరీరంలో అన్ని నా అవయవాలు పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాయి అనేసి గట్టిగా బలంగా అదే ఆలోచనతో గట్టిగా నిద్రపోయాను. చక్కగా లేచాను, భోంచేశాను. అంతవరకు నోరు చేదు అది ఇది ఉండింది, ఏమి లేవు, వెళ్ళిపోయినాయి. ఇంటెన్షన్ మార్చుకున్నాం. ఇంటెన్షన్ మార్చుకున్నప్పుడు అన్ని వెళ్ళిపోతాయి, ఎంత పెద్ద ప్రాబ్లం అన్నా వెళ్ళిపోతుంది అనేసి నాకు అర్థమైంది. సో నాకు ఈ జ్ఞానం రావడానికి ఈ ఈ బాధ, ఈ అనారోగ్య సమస్య, ఈ ప్రాబ్లం క్రియేట్ అయింది. నేను ఎంతో మందికి చెప్తూ ఉన్నాను ధ్యానం వల్ల ఆరోగ్యం వస్తుంది, ధ్యానం వల్ల అని. కానీ నాకు ఏ రోగం లేకుండా వచ్చాను కదా, వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్పడానికి చాలా ఉపయోగపడింది కదా అనేసి మళ్ళీ రియలైజేషన్ అయింది. నేనేమనుకున్నా అంటే వేగంగా మారిన బాడీలు ఇవన్నీ పడిపోయినాయేమో అనుకునేసి, కానీ అది కాదు విషయం. మనం ఇక్కడ అందరికి చెప్పడానికి ఒక అనారోగ్యాన్ని, ఒక సమస్యని, ఒక బాధని, ఒక కష్టాన్ని, ఒక దుఃఖాన్ని తెచ్చుకున్నాం. అందులో నుంచి జ్ఞానాన్ని మనం పరిపూర్ణంగా సిద్ధించుకున్నప్పుడు అందరికి మనం బోధించడానికి బోధిసత్వుడు అవుతుంది. అలాంటి వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్లకి ఎందుకు కష్టాలంటే కష్టాల నుంచే, బాధల నుంచే భవిష్యత్తు అని తెలుసు కాబట్టి మనం అలా ప్రణాళికలు వేసుకోవచ్చు. అందరికంటే ఎక్కువ బాధలు ఎవరికి వస్తాయని చెప్పారు సారు? ధ్యానం చేసే వాళ్ళకే వస్తాయి. ఎవరికి ఎక్కువ శక్తి ఉంటే వాళ్ళకే సమస్యలు ఉంటాయి. శక్తి లేనివాడికి సమస్య ఇస్తే వాడు ఎలా పరిష్కరిస్తాడు? ఇప్పుడు ధనము, ధాన్యము అన్ని చేసినోడికి వాడికి హ్యాపీగా తింటాడు, నిద్రపోతాడు, నెక్స్ట్ ఇంకో జన్మ అని పోతా ఉంటాడు. ఏదో తాత్కాలికంగా అలా సహాయం చేస్తాడు. కానీ ఏమీ లేకుండా భూమి మీదకి వచ్చేసి
అన్నిటిని తన ఇన్నర్ పొటెన్షియల్ ద్వారా తెలుసుకొని గ్రహించి సత్యము తనే అని, తనే సత్యం అని, మిథ్య అంటే కంటికి కనపడేదని మిథ్యని, బాధల నుంచి గొప్ప పాఠాలు నేర్చుకున్నప్పుడు ఆ ఏది సత్యలోకమో, ఏది సార్ మ్యూట్ అయిపోయారు. సార్ మ్యూట్ అయిపోయారు సార్ మీరు. కాల్ ఇచ్చారు. ఈ రోజు రీసెంట్ గా బ్లడ్ టెస్ట్ కి వెళ్ళాను, ఎదుటి వాళ్ళ యొక్క సజెషన్ తీసుకొని. అది కూడా అనుకున్నాను, చూద్దాంలే చేద్దాంలే అని. ఎందుకో సరే వెళ్దాంలే, వీళ్ళందరూ మనం మంచి కోరే వాళ్ళే కదా అనేసి వెళ్ళాను. వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకుంటే నాకు ముందే తెలుస్తుంది, మా ఫ్రెండే బ్లడ్ టెస్ట్ చేసేది, నా క్లాస్మేట్ అతను. సరే సరే వెంటనే రిపోర్ట్స్ వచ్చే ఒక 1 అవర్ హాఫ్ అవర్ వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేశాను. ఏమొచ్చిందంటే నేను ఏం చెప్పాను అది వచ్చింది. ఓకే. డాక్టర్స్ పడిపోయినాయి పట్టుకోలేదు, అన్ని నార్మల్ గా ఉన్నాయి, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయని వచ్చింది రిజల్ట్. అయితే అప్పటికప్పుడే చెక్ చేసుకోలేదు, ఎందుకంటే అప్పటికప్పుడే చేసుకుంటే మన బాడీలో దాన్ని డబుల్ చేయలేం, టైం తీసుకుంటాం. కొంత సమయం తీసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు అనుకోకుండా ఈ రోజు వెళ్ళాను, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ చూశాను, అన్ని నార్మల్ గా ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాయి, పర్ఫెక్ట్ గా ఉన్నాయి, బాగున్నాయి అని చెప్పారు. సో బీ హ్యాపీ. రిపోర్ట్స్ కానీ ఇంకా పాకెట్లో, సారీ ఇంట్లో పెట్టాను, వచ్చేటప్పుడు మిస్ అయింది, లేకపోతే చూపించేవాడిని. సో కాబట్టి ధ్యానంతో ఏదైనా సాధ్యమే. మనం ధ్యానంతో పాటు కామన్ సెన్స్ ధ్యానం అనేది ఇంపార్టెంట్. మనం ఇంటెన్షన్ మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన మాటలు మార్చుకోవాలి, మన భావాలను మార్చుకోవాలి, మన ప్రవర్తనని మార్చుకోవాలి. మన భావాన్ని మార్చుకుంటే మన మాటలు మారుతాయి, మన మాటలు మారితే మన జీవితం మారుతుంది. ఫస్ట్ మన భావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన మాటలు మార్చుకోవాలి. ఇవి మార్చుకుంటే సమస్యల్లో నుంచి సమాధానాలు వస్తాయి. సమాధానాలే జీవితం. ఎవరికి సమాధానం వస్తుందంటే, ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి అన్ని తన నుంచే తనకి సమాధానాలు వస్తాయి. నీ ప్రశ్న ఎక్కడుందో నీ సమాధానం కూడా అక్కడే ఉంది. నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వే నీకు దిక్కు, అపో దిపో భవ. ఇవన్నిటికీ మూలం ఏంటంటే ఈ క్లాసే. బాగా కొంచెం ఇంకా బ్రాడ్ గా చెప్పుకోవాలి, నేర్చుకోవాలి. ఇది ఇంకా పూసగొచ్చినట్టు, అరటిపండు వచ్చినట్టు ఇంకా మనం దగ్గరగా కూర్చొని ఇంకా కొంచెం డిస్కషన్ చేస్తే మనకి రియలైజేషన్ అవుతాం. రియలైజేషన్ వేసి మనం కూడా అప్పుడు ఒక పదును పెడతాం. కత్తికి ఒకే పక్క పదును ఉంటుంది, బ్లేడ్ కి 2 పక్కల పదును ఉంటుంది. సో మనం ఎలాంటి సమస్య వచ్చినా ఇట్లా ఇట్లా తీసుకెళ్ళిపోతాం, సమస్యలన్నిటినీ హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు. సో అలాగా మనం షార్ప్ గా ఉండాలి, బ్లేడ్ లాగా షార్ప్ గా కామన్ సెన్స్ ని పరిపూర్ణంగా సిద్ధించుకోవడానికే ధ్యానము. సమస్య ఉందా అంటే సమస్య ఉంది, నువ్వు సమస్య అనుకున్నంత వరకే సమస్య. సమస్య లేదు అనుకుంటే లేదు. యద్భావం తద్భవతి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. అందరూ చాలా చక్కగా విన్నారు. విన్నందుకు మీ అందరికి నమస్కారం. ఆ ఇంకా దీని కంటిన్యూయేషన్ సబ్జెక్ట్ నెక్స్ట్ క్లాస్ లో మేడం ద్వారా సో మనందరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ క్లాస్ నిర్వహిస్తున్నటువంటి హిందూ మేడం గారికి, మరి వింటున్నటువంటి నా ఆత్మ బంధువులకి, స్నేహితులకి, తల్లిదండ్రులకి, గురువులకి అందరికి నమస్కారం. స్వస్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సూపర్ సార్, సూపర్ సూపర్ సూపర్. ఎక్సలెంట్ గా అంటే ఎక్సలెంట్ గా ఉంది క్లాస్. మీరు అన్నట్టు క్లాస్ కాదు కానీ మీ అనుభవాల్ని పంచుకుంటూనే ఆ జ్ఞానాన్ని కూడా పంచారు. ఎలా మనం సమస్యను ప్లేట్లెట్స్ పడిపోవడం అంటే అంత ఈజీ కాదు సార్. ఎంత హడావిడి జరుగుతుందో హాస్పిటల్స్ కి వెళ్ళడం కానీ, వాళ్ళు చేయడం కానీ, డాక్టర్స్ సో ఆ ఫుడ్ లో మార్పు తీసుకురావాలి అవన్నీ చెప్తారు. బట్ మీరంటున్నారు ఫుడ్ లో మార్పు కాదు, మన మైండ్ లో మార్పు తీసుకురావాలి అని చెప్తున్నారు. మన ఆలోచనలో మార్పు తీసుకురావాలి. ఎలాంటి విషయాన్నైనా కూడా మనం జయించొచ్చు ధ్యానం ద్వారా, మన ఆలోచనలు మార్చుకోవడం ద్వారా అని చెప్తున్నారు. సూపర్ సార్, ఎక్సలెంట్ అది. నేనేదైతే ఫ్రెండ్స్ ఓపెన్ గా చెప్తున్నానో ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, నేను ఏ ఇంటెన్షన్ తో అయితే నేను ఇది స్టార్ట్ చేశానో ఈ ఛానల్ ని, ఆ ఇంటెన్షన్ నాకు నెరవేరుతుంది చూడండి. చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఉంది. అనుభవాలనేవి ఇవి ఫ్రెండ్స్. అనుభవ జ్ఞానం అనేది కూడా ఇది. నాకేదో కనిపించింది, నాకు వాళ్ళు కనిపించారు, వీళ్ళు కనిపించారు కాదండి. జీవితంలో కనిపించిన దాన్ని, ఉన్నదాన్ని నేనెలా సరిచేసుకున్నాను ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా.
సో ఇది ఇంపార్టెంట్. ఇదంతా మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనేది నా కోరిక. ఎందుకంటే అక్కడితో ఆగిపోతున్నాం. ధ్యానంలో వాళ్ళకది కనిపించింది. ఇక్కడ కూడా కంపారిజన్స్ చేసుకుంటున్నాం. మనం ఇక్కడ కూడా కంపారిజనే. వాళ్ళకేదో కనిపించింది. వాళ్ళకి ఆ శక్తొచ్చింది. వీళ్ళకి ఈ శక్తొచ్చిందని. కానీ నాకెందుకు రాలేదు? నేనేం మార్చుకోకపోతే నాకు ఆ శక్తి రాలేదు వాళ్ళకొచ్చిందనేది అలా క్వెషన్ చేసుకోవట్లేదు. సో అది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ అవేర్‌నెస్ మనలో రావాలి. ఆ ఎరుక రావాలి. దానికి ఒక చిన్న సలహా. మనము యెస్ సార్. గొర్రెల మంద ఉంటుంది. ఆ ఆ! గొర్రెల మంద ఒక గొర్రె దూకితే అన్ని గొర్రెలు వెళ్ళి ఆ గొయ్యిలో పోయి పడిపోతాయి. కానీ బలమైన గొర్రె మాత్రమే యూటర్న్ తీసుకుంటుంది. ఈ క్లాస్ విన్న వాళ్ళు, ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళే మేడం. బలమైన గొర్రెలు ఒంటరిగా వెళ్తారు. అన్ని తెలుసుకుంటారు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. నా కోరిక ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నెరవేరింది సార్. థాంక్ యూ సో మచ్. నేనెప్పుడు అదే కోరుకుంటాను. నేనెప్పుడు ఎక్కడ యాహ్! ఎవరితో వెళ్ళినా కూడా నేనదే చెప్పుకుంటూ వస్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ మన కళ్ళెదురుగా ఉన్న మన జీవితాన్ని మనం చూద్దాం. అది నేర్చుకుందాం. తెలుసుకుందాం, మార్చుకుందాం. మన చేతుల్లోనే ఉంది మన జీవితం అంతా అన్న విషయ జ్ఞానాన్ని మనం పెంచుకుందామని ఎప్పుడు అదే చెప్పుకుంటూ వస్తాను. మీరెప్పటికప్పుడు నాకు కన్క్లూజన్స్ ఇస్తూనే వస్తున్నారు మీ క్లాస్ ద్వారా. నాకు కూడా అదొక థాంక్ యూ కన్క్లూజనే. మేడం. సో థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ విన్నారు కదూ! చూసారు కదూ! ఇంతటి జ్ఞానాన్ని మనం కేవలం తెలుసుకోవడం, విన్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా మన జీవితంలో కూడా మనం ఇంప్లిమెంట్ చేసి మార్పు తెచ్చుకోవచ్చు. యెస్. ఒక సాక్షిగా అంటూ మనకున్నారు మన మాస్టరే. సో, ఆ జ్ఞానాన్ని అందుకున్నాం ఇంతవరకు. ఆ జ్ఞానాన్ని అప్లై చేసుకుందాం మన జీవితంలో. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. మరీ మంచి నోటిఫికేషన్స్ మీకు అందివ్వబడతాయి ఈ ఛానెల్ ద్వారా. ధన్యవాదాలు. థాంక్ యూ. యెస్.